श्रीशैलेशदयापात्रं धीभक्त्यादिगुणार्णवं यतीन्द्रप्रवणं वन्दे रम्यजामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमान् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्म व्यामोहतस्तदितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये मातापिता युवतयस्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानाम् आद्यस्य नः कुलपतेरुवकुलाभिरामम् श्रीमत्तदङ्घ्रियुगलं प्रणमामि मूर्ध्ना सरस्य भट्टनाथ श्रीभक्तिसारकुलशेखर योगिवाहान् भक्तान् श्रीरेणुपरकालयतीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यम् श्रीधन्विपुर्यां वृषभेदिशाखे आत्रेयवंशोद्भवसात्विकाग्र्यां श्रीचोलसिंहाद्रिगुरुप्तमन्त्रं श्रीरङ्गनारायणमाश्रयामः नीलातुङ्गस्तनगिरिपति सुप्तमुद्बोध्य कृष्णं पारार्ध्यं संश्रुतिशतशिरसिद्धमध्यापयन्ति स्वोच्छिष्टायां स्वजनिगणितं याबरात्कृत्य भुङ्क्ते ओदातस्यै नमः भूय एवास्तु भूयः अन्नवयल पुरुवै आण्डाळरङ्गर्क्कु पन्नु तिरुप्पावै पदपदियम् இன்னிசையால் பாடி கொடுத்தாரு நற்பாமாலை பூமாலை சூடி கொடுத்தாலை சொல்லு சூடி கொடுத்த சுடர் கொடியே தொல்பாவை பாடியருளவல்ல பல்வளையாய் நாடி நீ வேங்கரவர்க்கென்னை விதி என்ன விம்மாற்றம் நாங்களவா வண்ணமே நலுகே உங்கள் புறக்கடை தோட்டத்துவாவில் செங்கடநீருவாய் நகரந்து வாம்பருவாய் கோம்பினகான் செங்கட பொறிக்கூரே வெண்பட தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கிடுவானு போகின்றார் எங்களை முன்னம் எடுப்புவானுவாய் பேசும் நங்காய் எழுந்திராய் நானாதாய் நாவுடையாய் செங்கொடு சக்கரமேந்தொந்தர கையன் பங்கைய கண்ணாமை பாரேராய் ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம் అస్మత్ గురుభ్యో నమః. ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు మనకి ఉంగల్ పుడక్కడై తోటత్వాయుల్ అనేటువంటి అద్భుతమైనటువంటి ఒక పాశురం మనకి సంపన్నమైంది. అయితే మరి నిన్న పాశురంలో వివాదం ముగిసింది. ఎలాగంటే రాముని పాఠం, కృష్ణుని పాఠమా, ఇవన్నీ కూడా చర్చ ముగిసింది. మరి ఈ రోజు లోపల ప్రయాణించినటువంటి గోపిక ఎటువంటిదంటే, ఇదిగో ఈ ధనుర్మాసానికి సంబంధించి ఈ వ్రతం ఏదైతే ఉందో, ఈ మొత్తం ఏదైతే సామగ్రి ఏదైతే ఉందో ఇదంతా నేనే సిద్ధపరుస్తాను, మొత్తం అంతా నేనే. తర్వాత మిమ్మల్ని అందరినీ కూడా ముందుగా లేచినటువంటి నేను వచ్చి మిమ్మల్ని లేపుతాను, నేర్కొలుపుతాను అని చెప్పి చక్కగా పడుకుని నిద్రపోయింది లోపలటువంటి పడుకున్న గోపబాలిక. అయితే వీళ్ళ ఇంట్లో చక్కగా ఒక పెరటి బావి, దాని లోపల ఒక ఎర్ర కడుగులు, తర్వాత ఎటువంటి తామర పుష్పాలు, ఇవన్నీ కూడా చక్కగా ఉన్నాయి, విలక్షణంగా ఉన్నాయి. అయితే మనకు నిజంగా కనుక యథార్థమైనటువంటి జ్ఞానం మనకి కలగాలి అన్నట్టయితే మనకి కొన్ని ప్రమాణాలు అనేటువంటి మనకు ఉంటాయి. ఏమిటో ప్రమాణాలు అంటే, మనకి జ్ఞానం అనేది కలగాలి కదా. ఈ జ్ఞానం కలగాలంటే ఇదిగో ఒక 3 ఉంటాయి. ఈ 3 ద్వారా మనం యథార్థమైన జ్ఞానాన్ని మనం గ్రహించవచ్చు సార్. అయితే ఏమిటా 3 అంటే, మనకు మొట్టమొదటిది డైరెక్ట్ ఎవిడెన్స్ అంటారు. అంటే ఏంటి? ప్రత్యక్ష ప్రమాణం అని చెప్పని. ప్రత్యక్షం అంటే కట్టెగకుండా మనకి కనిపించేది ఏదైతే ఉంటుందో అది పరమ ప్రమాణం. అది అయితే అంటే ఎలా ఉంటుంది? ఏదైనా ఒక వస్తువును చూస్తాం, చూసిన తర్వాత మన పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కదా, వీటి ద్వారా మనం అలానా విషయాన్ని గుర్తుపట్టడం ఏదైతే ఉంటుందో, దీన్ని చూడటం ఏదైతే ఉంటుందో దాన్ని ప్రత్యక్ష ప్రమాణం అంటాం. దీని తర్వాత అనుమాన ప్రమాణము అని చెప్పి మరొకటి ఉంది. అనుమానం ఏంటి? ఇక్కడ కార్యాన్ని చూసి మనం
కారణాన్ని ఊహిస్తాం అన్నమాట. కార్యం చూడటం అంటే ఏంటి మనకి? ఉదాహరణకి ఎక్కడి నుంచో ఒక పొగ వస్తుంది అనుకోండి. పొగ చూసాం మనం. ఈ పొగ చూస్తే మనం వెంటనే ఏమనుమానం కలుగుతుంది? అక్కడ తప్పకుండా నిప్పు ఉంటుంది అని చెప్పండి. ఎత్ర ధూమో తత్ర వాహిని, అగ్ని అక్కడ ఉంది కాబట్టి ఇదిగో పొగ వస్తుంది అని చెప్పని మనం ఊహ చేస్తాం. తర్వాత మూడవది శబ్దం అనేటువంటిది, ఇది ఒక మరొకటి ముఖ్యమైనటువంటి ప్రమాణం. ఆప్తవాక్యం ప్రమాణం అని చెప్పాను. ఇంకెవరన్నా ఆప్తులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, లేకపోతే మన బంధువులు ఉన్నారు, మన మేలు కోరుకునే వాళ్ళు, తల్లిదండ్రులు లాంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళు కనుక చెప్పింది మనం చక్కగా వెంటనే మనం దాన్ని నమ్ముతాం. ఎందుకంటే మనం మేలు కోరుకునేవాళ్ళు కాబట్టి. కాబట్టి మనకి ఏంటి ఇందులోపల మనకి ఈ శబ్దం అని చెప్పినప్పుడు నిజంగా మనకి పరమప్రమాణం ఏదవుతుందంటే, మనకు కన్న తల్లి కంటే కూడా 100 రెట్లు మన మేలు కోరుకునేటువంటిది మనకు వేదం. వేద మాత అంటాం కదా. కాబట్టి అందులో కనుక ఏదైనా కనుక విషయం చెప్పినట్టయితే దాన్ని మనం పరమ ప్రమాణం కింద మనం తీసుకుంటాం. అందుకే మనం ఏమంటాం, ఎవరన్నా కనుక వేదాన్ని ప్రమాణంగా తీసుకున్నా అనేవాడు, మనందరం కూడా వేదాన్ని ప్రమాణంగా తీసుకునేవాడు. అస్తి వేదాల్లో చెప్పబడేటు వేద ప్రమాణమే. వేదాల్లో చెప్పబడేటువంటి భగవానుడు కూడా మనకి చక్కగా మనకి చెప్పబడుతున్నాడు అని చెప్పి మనం నమ్ముతాం, విశ్వసిస్తాం. కానీ మనం అస్తి అనే వాళ్ళందరూ కూడా ఆస్తికుడు అంటాం మనల్ని. అంతేగాని తర్వాత మేము వేదాన్ని నమ్మము, భగవంతుడు లేడు, భగవంతుడు నాస్తి అనే వాళ్ళని నాస్తికుడు అని చెప్పని మనం అంటాం కదా. అయితే దీంట్లో కూడా వేదాంతుడు అని చెప్పి అంటాం కదా, ఒక పదం ఉంది కదా. ఎవరండి వేదాంతుడు అంటే, ఈ వేదాంతుడు ఏం చేస్తారట, ఈ 3 ప్రమాణాలని వీళ్ళు విశ్వసిస్తారట. అంటే ప్రత్యక్షము, అనుమానము, శబ్దము, 3టిని అంగీకరించే వాళ్ళని వేదాంతులు అని చెప్పి అంటారు. అయితే ఇంకొంతమంది ఉన్నారు, వాళ్ళు కేవలం ప్రత్యక్షం, అనుమానం ఈ 2టిని మాత్రమే వాళ్ళు నమ్ముతారట. వీళ్ళుగా ఉంటారంటే వీళ్ళు కొంచెం పక్కన, ఇది బౌద్ధులు జైనులు అంటాం కదా, వాళ్ళు ఈ 2టినే నమ్ముతారట. సరే, 3వ వాళ్ళు ఉన్నారు, కేవలము ప్రత్యక్షం ఏదైతే ఉందో దాన్ని మాత్రమే మేము నమ్ముతాము, మిగిలిన వాటిని మేము నమ్మము, స్వర్గాది లోకములు లేవు, ఈ పితృదేవతలు లేవు, ఈ పిండ ప్రధాన శాంతులు లేవు, ఇట్లాంటివనే వాళ్ళు ఉంటారు. కొంతమంది వాళ్ళని వాళ్ళు కేవలం కంటికి కనపడింది మాత్రమే మేము నమ్ముతామనే వాళ్ళని ఏమంటాం మనం, నాస్తికులు, చార్వాకులు అంటారు. కాబట్టి వాళ్ళు ఒక్క ప్రమాణం అనేవాళ్ళు వాళ్ళైనట్టయితే, నాస్తికులైనట్టయితే 2 ప్రమాణాలు, అనుమానము తర్వాత ప్రత్యక్షాన్ని అనేవాళ్ళు బౌద్ధులు అయితే 3టిని, ప్రత్యక్షము, అనుమానము, శబ్దము 3టిని కూడా విశ్వసించే వాళ్ళని మనం వేదాంతులు అంటే. మన అందరం కూడా వేదాంతులం. అయితే ఇక్కడ లోపల తెల్లవారిందా అని చెప్పని ఒక ప్రశ్న వీళ్ళు లోపల పడుకున్నటువంటి గోపబాధికి అడిగినట్టుగా వీళ్ళు తెలుసుకుని వీళ్ళు ఒక ప్రమాణాన్ని వీళ్ళు ఇక్కడ చూపిస్తున్నారు. ఎటువంటి ప్రమాణం అంటే దీని లోపల, ఇదిగో మీ ఇంట్లో అంటే ఆ రోజుల్లో ఎలా ఉంది అంటే, చిన్న చిన్న తటాకాలు పెద్ద చేయనుకోకండి, స్మాల్ పాండ్, దాంట్లో ఏంటి కొంచెం దిగి మెట్లు దిగి మనం వెళ్తే దాని లోపల చక్కగా ఇంట్లో నీళ్ళు అవన్నీ కూడా వాళ్ళు ఎక్కడికో బయటకు వెళ్ళకుండా చక్కగా ఒక చెరువుకు వెళ్ళి ఆ నీళ్లు తెచ్చుకునేటట్టుగా అందులో నీళ్లు, దాని లోపల చిన్న చెరువు అనుకోండి, చాలా చిన్న చెరువు, అందులోపల మరి కరువులు ఉంటాయి, తర్వాత తామరలు ఉంటాయి. అయితే తామరలకో లక్షణం ఉంది, కలువలకో లక్షణం ఉంది. తామరలు ఉదయాన్నే కొంచెం సూర్యకిరణ అలా పడుతూ ఉన్నది, వెంటనే ఇవి తామరలు వికసిస్తాయి. మరి కలువలో చంద్రోదయం రాగానే అప్పుడు కలువలు చక్కగా అవి వికసిస్తాయి. కానీ ఎప్పుడైతే తెల్లవారుతూ ఉంటుందో ఈ కలువలు ముకురిస్తాయి, ముడుచుకుపోతాయన్నమాట. ఇది ఒక గుర్తు కింద మన అమ్మవారు, మన ఆండాతరి మనకి చక్కగా చెప్తున్నారు. ఉంగై పునక్కడై తో తత్తువావిల్ శంగలు మేలు వాయినగలిందే ఆంబలు వాయి కోంబిన కాణ్ అంటే ఏమంటున్నారు, నీ ఇంటి పెరటి తోటలో ఏవైతే ఉందో చిన్న బావి ఉందో, దిగుడు బావి ఉందో, అందులోపల ఇదిగో ఎర్రతామరలు చక్కగా అవి వికసిస్తున్నాయమ్మా. అలాగే ఈ నల్ల కలువలు ఏవైతే ఉన్నాయో ఈ కలువలన్నీ కూడా ముకులిస్తున్నాయి, అంటే ముడుచుకుంటున్నాయి అని చెప్పని ఒక విషయం చెప్పారు ఇక్కడ. తర్వాత ఉంగడి పురక్కలై తోటత్వావి శంగరు నీరు వాయిన కలందు ఆంబరు వాయికోండిన కాను శంగడు పొడి కూరై వెంబలు తవత్తవర్ తంగడు తిరుక్కోయిల్ శంగిడువాను పోగింగార్ అని చెప్పని మరొక చిహ్నాన్ని వీళ్ళు చెప్తున్నారు. ఆ తెల్లవారిందంటానికి
అది ఎంత ప్రమాణం చెప్పినప్పటికీ కూడా ఇంకేదన్నా ఉందా అని చెప్పి అడిగిందేమో లోపల అమ్మాయి. అడిగితే చెప్తున్నారు, శంగడు పొడి కూరై వెంకలు తవత్తవారు. శంగలు పొడి కూరై. కూరై అంటే వస్త్రం, పొడి కూరై శంగల్ పొడి అంటే ఏమిటి? చేగురురాళ్ళ పొడి అని చెప్పాను. ఇప్పుడు ఈ రోజుల్లో అయితే పచ్చ వస్త్రం మనకు కావాలనుకోండి, యజ్ఞమో యాగమో ఏదో ఉంది, లేకపోతే పెరుమాళ కోయిలో ఉత్సవం ఉంది, ప్రింటెడ్ పట్టుకొస్తున్నారు వస్త్రాలు. అంటే ఆ పచ్చ రంగులు ఉండేవి పట్టుకొచ్చేస్తున్నారు. కానీ నిజానికి అది ఏం చేయాలి? చక్కగా కొత్త వస్త్రాలు దాన్ని తీసుకొచ్చి వాటిని పసుపులో ముంచి ఆరవేసి అప్పుడు ఎవరైతే ఈ యజ్ఞదీక్షలో దేంట్లో ఉంటారో, పారాయణికులు కానీ వ్యక్తికులుగా ఉంటారో వాళ్ళకి అది ఇవ్వాలి. అలాగేంటంటే సన్యాసులు ఎవరైతే ఉంటారో ఆ రోజుల్లో వాళ్ళు కాషాయ వస్త్రాన్ని ధరించేవాళ్ళు. కాషాయ వస్త్రం ఎలాగా అంటే ఈ చేగుర్రాళ్ళ పొడి ఉంటుంది కదా, కాషాయ రంగు, అది వస్తుంది కదా చేగుర్రాళ్ళ పొడి. ఆ పొడి చక్కగా నీళ్ళలో కలిపి దాంట్లో ముంచి తీస్తే ఈ వస్త్రం కూడా కాషాయ వస్త్రం కింద మారిపోతుంది. కాబట్టి ఏమంటున్నారు, అమ్మవారు మనకు చక్కగా రైతు ఉంటుందో మన ఈ యొక్క కాషాయ వస్త్రాలు, దానికి శంగలు పొడి కూరై అటువంటి కాషాయ వస్త్రాలు ధరించినట్టు వాళ్ళు ఎవరు? వాళ్ళు శంగలు పొడి కూరై వెన్పలు తవత్తవారు. వెన్పలు అంటే ఏమిటి? వారి యొక్క చక్కగా వారి యొక్క ఆహార శుద్ధిని సూచించే విధంగా మంచి తెల్లటి పలు వరుస కలవారైనటువంటి తపశ్శాలుడు. తవత్తవారు అంటే తపశ్శాలుడు. అంటే మనకి తపశ్శాలు అంటే 2 రకాలు చెప్పుకోవచ్చు. తపశ్శాలు అంటే మనకి మన మంచి ఆహార పరిశుద్ధి కనటువంటి ఏదైతే ఉంటారో సన్యాసులు వాళ్ళని చెప్పవచ్చు. తర్వాత మంచి సాత్విక గుణం కలిగి అందులో పరిపూర్ణమైనటువంటి మన మహాత్ములైనటువంటి ఆచార్యులను కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే వెంబల్ తవత్తవరు తంగలు తిరుక్కోయిల్ శంగిరువాను పోహిందారు. అంటే ఈ సన్యాసులైన వాడు సత్వగుణ సంపన్నటువంటి సన్యాసులు ఎవరైతే ఉన్నారో తంగలు తిరుక్కోయిల్ శంగిరువాను పోహిందారు. అంటే ఏం చేస్తున్నారు? వాళ్ళ కోవెల లోపల, పెరుమాళ్ళ కోవెల లోపల, ఆయా ఆలయాల లోపల ఏం చేయడానికి పోతున్నారు? కుంచుకోల అవన్నీ తాళపు చేతులు ఏవైతే ఉంటాయో ఈ తాళపు గుర్తి దాన్ని చక్కగా చేత ధరించి వీళ్ళు వాళ్ళ కోవెలకి వాళ్ళు వెళుతున్నారు అంటున్నారు అంటారు తల్లి. అంటే ఎట్లాగా? వెంబల తవత్తవను తంగడు తిరుక్కోయడు శంగిరివారు పోగిన్నారు. అంటే ఇది తెల్లవారుంది అన్నదానికి ఒక అత్యంత మనకి ఒక ముఖ్యమైనటువంటి ఒక ప్రమాణాన్ని వీళ్ళకట్టుగా చూపిస్తున్నారు. అంటే తెల్లవారుతోంది, వీళ్ళందరూ కూడా చేతిలో తాళచూడు ధరించి ఆ గుడ్డి ధరించి ఇదిగో వాళ్ళ ఆలయాలకు అని చెప్పి వీళ్ళు వెళ్తున్నారు శంకరువాను పోషించారు. అయితే అక్కడేమో ఎర్ర కలువలు చక్కగా ఎర్ర తామర పుష్పాలు వికసిస్తున్నాయి, కలువలు ముకురిస్తున్నాయి. తర్వాత తెల్లవారించడానికి సంకేతంగా సన్యాసులు చక్కగా చేత ఈ యొక్క తాళచూడు ధరించి వాళ్ళు వెళ్తున్నారు. కానీ నువ్వు మాత్రం ఇంకా పడుకునే ఉన్నావు, ఎందుకు పడుకుని ఉన్నావు అనేది ఆక్షేపిస్తున్నారు. ఏమంటున్నారు వీళ్ళు? ఇదిగో ఏం చెప్పావో తెలుసునా? మొన్న చక్కగా మేమందరినీ నేనే ముందు వేస్తాను, లేచి మిమ్మల్ని అందరినీ కూడా మేలు కొలుపుతాను అని చెప్పావు. ఇదేనా నీ లక్షణం అని చెప్పి అంటున్నారు. ఎంగళై మున్నం వెళుపువాను వాయుపేషు, మమ్మల్ని లేపుతానని చెప్పని మేలు కొలుపుతానని చెప్పని మాట ఇచ్చావు నువ్వు. ఎంగళ మున్న వెళుపువాను వాయుపేషు, నా గాయపలేదా ఇవమ్మా నువ్వు నిజంగా నిండుతనం అంటే నీదే, పూర్ణత్వం అంటే నీదే అని అంటున్నా. నంగాయ్ తర్వాత నానాదాయి నా ఉడయాయ్, నానాదాయి నా ఉడయాయ్. నానాదాయి అంటే ఏమో తెలుసునా? ఓ సిగ్గులేందానా, మాత్రం చక్కగా మాట్లాడతావు, ముందుగా లేపుతాను అది ఇది అని చెప్పని. కానీ ఏం చెప్తున్నావు? నీకు పడుకున్నావా? నానాదాయి అంటే సిగ్గులేందానా, నా ఉడయ ఏదో చెప్పబోయింది లోపల పడుకున్న గోపబాలకి ఎక్స్క్యూజ్ అన్నట్లు అంటున్నారు వీడు. నానాదాయ నా ఉడయాయ్. నావు అంటే నాలుక. అంటే ఏంటి? నీ నాలుక ఎటుపడితే అది తిప్పి ఏదంటే అది సమర్థించేది వంటి మంచి వాక్చాతుడే నీ దగ్గరే ఉందిలే, ఇదంతా మాకు తెలుసు అంటున్నారు. నానాదాయ నా ఉడయాయ్. సరే నా వాక్చాతుర్యం కాస్త అక్కడ పక్కన పెడదాం. ఇంతకు మీరు ఎందుకు వచ్చారు? మీరు ఏం చేస్తున్నారు అసలు? వచ్చిగానే ఉన్నారా లేపడం కోసం అని చెప్పని మీరు ఏదన్నా చేస్తున్నారా అని అడిగినప్పుడు చెప్తున్నారు. శంగోరు చక్కరమేంతం తల కయ్యం. శంగోరు చక్కరమేంతుల కయ్యం అంటే ఒక మన 2 చేతుల లోపల కూడా చక్కగా శంఖచక్రములు, ఇరుబాహుల లోపల కూడా చక్కగా శంఖచక్రములు ధరించినటువంటి వారు ఎవరో. శంగోరు చక్కరమేంతుల కయ్యం పంగయ కన్నాన్. పంగయ కన్నాన్ అంటే పంకజ నేత్రులైనటువంటి భగవానుడు. పంకజ కన్నానై
పాడేరో రెంబావాయ్ పంకజ కన్నానై పాడ అంటే ఏంటి? ఇంత ప్రాతకాలంలో ఈ ధనుర్మాసం వచ్చినటువంటి శుభ సందర్భాల లోపల దీంట్లో పెద్దలందరూ మనల్ని అనుమతించిన వేళ నువ్వు ఏం చేయాలి? పొద్దునే ఉదయాన్నే లేచి ప్రాతకాలే హరినామ సంకీర్తనం కదా. కాబట్టి పంకజీనతులైన వాడు, పరమ పురుషుడైన వాడు ఎవరైతే ఉన్నారో, శంఖచక్రధాని ఎవరైతే ఉన్నారో ఆ భగవాను గురించి పాడాలి అని చెప్పంటున్నారు మన ఆండాల తల్లి ప్రబోధిస్తున్నారు. అయితే ఇందులో మనకు ఉంగల్ కూడా కడై తోటత్వావే అని చెప్పినప్పుడు ఉంగల్ అని చెప్పంటే నీ తోటలో అని చెప్పని నీ అని అంటున్నారు. ఎప్పుడైతే ఒక భాగవత గోష్ఠిలో ఉన్నటువంటి ఒక వ్యక్తుల్ని విడదీసి నువ్వు అని చెప్పని అన్నప్పుడు అదిక వాళ్ళు కొంచెం బాధపడతారు. అందరితో కలిసి ఉన్నటువంటి వాళ్ళ మమ్మల్ని తీసుకుని విడిగా చేసి చూపెట్టడం అంటే భాగవత గోష్ఠిలోంచి విడిపోవడం అనేటువంటిది దానికి మించినటువంటి ఒక నరకం అనేది ఉండదు. కాబట్టి ఇంకా కొంచెం ఆక్షేపిస్తారు. నీ తోటలోనేనమ్మా చూసుకో, నీ పెరటి తోటలోనే అని చెప్పిన ఒక చిన్న ఆక్షేపణ. అయితే ఎప్పుడు కూడా దీంట్లో మనకు ఏదైతే ఉందో ఈ నీ అని చెప్పి అనుకున్నప్పుడు నీ ఏమవుతుంది? లోపల వాళ్ళకి నా అని అవుతుంది కదా. ఈ నా అని నువ్వు అనుకోవటం పర్వాలేదులే, ఇదేం అంత పెద్ద గొప్ప దోషమేం కాదు. ఆఖరికి మన పెరియాడు వాడు విశిష్టుల వారు కూడా ఒక మాట అనుకున్నారు, అభిమాన దొంగం శరివనైపోరా అని చెప్పని. అచ్యుత హంతవాస్మి, అచ్యుత నేను కాబట్టి నేను అనుకునేటువంటిది భగవంతుడి విషయంలో కనుక అనుకోవటం పర్వాలేదులే అని చెప్పి అనుకున్నారు. అయితే దీని తర్వాత వచ్చింది ఏంటి మనకు? శంగడు పొడి కూడై వెంపల్ తవత్తవర్ తంగడు తిరుక్కోయిల్ శంగిడువాను పోగిందాలు అంటున్నారు. అంటే ఏంటి? ఇవన్నీ చేగుర్రాళ్ళు ఏదైతే ఉంటుందో వాటిని పొడి చేసి వాటితో చేసినటువంటి కాషాయ వస్త్రములు ధరించిన వాళ్ళు ఎవరు? వీళ్ళు సన్యాసులు. చక్కటి తెల్లని పరువలస అంటే వాళ్ళ యొక్క ఆహార శుద్ధిని తెలిపేటువంటి తెల్లటి పరువలస కలిగినటువంటి వాళ్ళు వాళ్ళ చేతుల్లో ఈ యొక్క ఏవైతే ఉన్నాయో ఆ తాళాలు తీసుకుని వాళ్ళు కోవిళ్ళకు వెళ్తున్నారని ఒక విషయం చెప్పారు మనకు అంటారు. ఇక్కడ దీంట్లో మనకు ఈ తాళపు చెవులు తీసుకెళ్ళడం లోపల మామూలు తాళాలు ఏదో మనకు అలాంటివి కావు. ఒక కుర్చీలాగా ఉంటుంది, చాలా పొడుగ్గా ఉంటాయి ఆ తాళాలు. అంటే ఎట్లా ఉంటుందంటే మనకి పెద్ద దేవాలయాన్ని ప్రవేశించేటప్పుడు ఈ బయట అవుటర్ లాక్ ఇట్లాంటివి ఏదైతే ఉంటుందో ఆ పెద్ద తాళపు చేతులు, కొన్ని తాళపు చేతులు ఎలా ఉంటాయట ఆ యొక్క ధర్మకర్త గారో లేకపోతే ఎవరైతే ఉంటారో దానికి సంబంధించిన ట్రస్టీ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర ఉంటాయట, వాళ్ళకి సంబంధించిన మనుషుల దగ్గర వాళ్ళు అవి తీస్తారు. కానీ ఏదైతే యొక్క ప్రధానంగా దేవాలయం యొక్క ఆ యొక్క తాళపు చెవులు అయితే ఉంటాయో దానికి కొంచెం వంకరగా ఉండాలి. ఆ కుక్యం అలా లోపల పెట్టి కొంచెం దాన్ని ఇలా తీస్తే వస్తాయట. అది ఆ అనుభవం ఉన్నటువంటి ప్రధానార్చకులు వాళ్ళకి తెలుస్తుంది. తప్పితే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఎప్పుడు కూడా మాధాపత్యం ఎటుకొరియాత అని చెప్పని మనకు శాస్త్రం. అంటే ఎలా ఉంటుంది? దేవాలయాలకి రకరకాల అంటే భూములు అవన్నీ ఇస్తూ ఉంటారు, కొన్ని వేల ఎకరాలు, తర్వాత ఇంకా చాలా వేలాది ఎకరాలు ఇస్తూ ఉంటారు. ఉన్నప్పుడు వాటి లోపల ఏమో ఒక మనిషికి దాని మీద కన్ను పడవచ్చు, లేకపోతే ఇంకేమన్నా అన్యాక్రాంతం కావచ్చు, ఇట్లాంటి ఇబ్బందులు ఉంటాయట. కాకపోతే నిజంగా విరక్తి కలిగినటువంటి సన్యాసుల్ని వాళ్ళని కనుక మఠాధిపతుల కింద కనుక నియమించినట్లయితే వాళ్ళ ఆధ్వర్యం, ఎందుకంటే వాళ్ళు విరక్తులు సన్యాసులు, వాళ్ళకి డబ్బు ఉన్నది ఏమంటే ధనం ఉందంటే దాన్ని అక్కడ పక్కన పెట్టినాక దాన్ని ముట్టుకోరు, కటితో కూడా చూడరు. కానీ నిరంతరము భగవంతుల యొక్క కైంకర్యం ఏదైతే ఉందో దాని మీద మాత్రం వాళ్ళకు పరిపూర్ణమైనటువంటి రక్తి ఉంటుంది. దేని మీద? భగవత్ కైంకర్యం మీద, భగవద్ ఆరాధన ఉంటుంది. కానీ వీళ్ళు ఏం చేస్తారట, ఇదిగో ఈ తాళాలు అనేటువంటిది ప్రధానమైనటువంటి ఆలయం కోవిల ఏదైతే ఉంటుందో ఈ తాళాలు అనేటువంటి వీళ్ళ దగ్గర ఉంటాయి. ఆ తాళపు చేతులు గుట్టి అది వీళ్ళు ఏం చేస్తారంటే ఆ పొద్దున ప్రాతకాలం అసలు లేచి వేసి దాన్ని తలుపులు తెరిచి తర్వాత ఇక మిగిలిన ఆరాధనలందరూ వీరు సమర్పించడమో నిర్వర్తింపజేయటమో జరుగుతూ ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ అమ్మవారి ఏముంటుంది? వెంబల్ తవస్తవారు అని చెప్పినప్పుడు వీళ్ళ యొక్క తెల్లటి పరువరస అని చెప్పినప్పుడు దీంట్లో ఒక 2 నిర్వాహకాలు మనకు ఉన్నాయి. ఎటువంటి నిర్వాహకాలు అంటే దీంట్లో కూడా ఏదైతే ఈ యొక్క తెల్లటి పరువరస అనేది ఉందో దీంట్లో మనకి భగవద్రామానుజుల వారి యొక్క తమ్ముడు పెంతల కుమారుడైనటువంటి గోవింద భట్టర్, వాడిని మనం ఏమంటాం? ఒక చక్కటి పేరు ఉంది వాడికి, ఎంబెరమానార్ అని చెప్పని భగవద్రామానుజులు అంటాం, వీడిని ఎంబార్ అని చెప్పని వీరిని అంటాం. ఈ ఎంబారు ఒక విషయం అనేవాళ్ళ ఈ పాల్స చక్కగా వ్యాఖ్యానిస్తూ చెప్పేవాళ్ళ ఇది ఒక విషయాన్ని మనకి తెలియజేస్తోంది అంటారు. అంటే ఏంటి? రాత్రిపూట విషయ భోగములందు చక్కగా పరిపూర్ణంగా వాటిని అనుభవించి అభక్ష్య భక్షణ అంటే ఏమిటి?
తినకూడనేటువంటివన్నీ కూడా చక్కగా తిని, అంటే ఇక మనకు తెలుసు తినకూడదు ఏమిటో అవన్నీ తిరిగి, అవన్నీ చక్కగా తిరిగి, తర్వాత తాగకూడనటువంటివి ఉన్నాయి, శాస్త్రనిషిద్ధమైన చాలా ఉన్నాయి, అటువంటివన్నీ కూడా చక్కగా పుచ్చుకొని, తర్వాత సన్యాసులకి తాంబూలాది చర్వణం ఏదైతే ఉందో తాంబూలం వేసుకోవటం నిషిద్ధం. చక్కగా తాంబూలాన్ని చక్కగా మంచిగా నమిలి, ఎప్పుడు వేసుకుంటారండి తాంబూలం? ఎవరైతే చక్కగా మంచిగా కాపాడు తినకుండా అని తింటారో, విషయభోగాలంటూ మునిగి తేలుతూ ఉంటారో అటువంటి వాళ్ళకి ఇదిగో తాంబూలం వేసుకునేటువంటి ఒక అవలక్షణం అనేది ఉంటుందట. కాబట్టి అట్లాంటి వాళ్ళు ఏం చేస్తారట, ఈ తాంబూలం చక్కగా నమిలి, అయితే పళ్ళన్నీ కూడా గాలపట్టిపోయో లేకపోతే ఎర్రగా అయిపోయో ఏదో ఇరుక్కునేట్టుగా ఉంటాయి కదా, అయితే తెల్లవారంగానే వీళ్ళు ఏం చేస్తారట, చక్కగా పళ్ళు మళ్ళీ చక్కగా తోముకొని తెల్లగా మెరిసేలా చేసుకొని మళ్ళీ కాషాయాన్ని ధరించి, అయ్యో అబ్బా ఎంత మహాత్ములండి వీళ్ళు, ఎంత పెద్దలండి వీళ్ళు, సన్యాసులు అబ్బా ఇలా ఉండాలండి అనుకునేగా మేకప్ అయ్యి వెళ్ళేటువంటి మనసులో దుష్ట ప్రవృత్తి ఉంటుంది వీళ్ళకి. తర్వాత లోపలంతా కూడా విషయభోగ లాలసత్వం అనేటువంటి వీళ్ళకు ఉంటుంది. అటువంటి వాళ్ళు అయ్యో పొద్దుకిందే అనుకుంటూ మెల్లిగా వెళ్తుంటారు, వాళ్ళ కోవెలలో వెళ్తున్నారు. వాళ్ళ అని చెప్పినప్పుడు పెరుమాళ్ళ కోవెలలో కావు, ఇక్కడ అన్య దేవత అంటే ఇతర దేవతారాధన చేసుకునే వాళ్ళు అని చెప్పినవి ఒకటి, తర్వాత దొంగ సన్యాసులు అనేటువంటివి ఒకటి, దొంగలు అనేటువంటివి కాదు. ఇది తెలియజేస్తోంది అంటే మన ఎందా అనేటువంటి గోవింద భట్టారు. సరే, భగవద్రామానుజుల వారికి మేనమావ గారు ఒకరు ఉన్నారు కదా, శ్రీశైల పూర్ణులు అని చెప్పని, వారిని ఏమంటాం మనం? తిరుమల నంబి, పెరియ తిరుమల నంబి అంటాం. ఆ తిరుమల నంబి గారు వారు ఒక నిర్వాహకం చేశారట. అంటే ఇదే తిరుప్పాసనం లోపల వెన్బలు తవర్ అని చెప్పినప్పుడు శంగలు పొడి కోరే వెన్బలు తవర్ అని దాన్ని వ్యాఖ్యానిస్తూ వారన్నారు కదా, యద హరేవ విరజేత్ తద హరేవ ప్రవరజేత్ అని చెప్పిన విరక్తి కలిగి సన్యాసం పుచ్చుకొని పరమాత్మనియో విరక్తో పరమాత్మని, అంటే పరమ పురుషుడి యందు ఎవరికైతే ఆసక్తి ఉంటుందో వారికి ఇతరమైన విషయములందు విరక్తి కలుగుతుంది. అటువంటి మహానుభావులు ఎవరుతున్నారో వాళ్ళు కాషాయ వస్త్రాలని ధరిస్తారు. ధరించి ఈ భోగాలు అవుతుంటే వీటి నిజమైనటువంటి విరక్తులయ్యి, తర్వాత శాస్త్రులైనటువంటి ప్రవృత్తి కలిగిన వాళ్ళైనటువంటి సన్యాసులు అంటే ఎవరంటే చీయన స్వాములు ఎవరైతే ఉంటారో వాళ్ళు వారి యొక్క నిత్య కర్మానుష్ఠానం అన్ని చక్కగా పూర్తి చేసుకుని భగవంతుడికి తిరువారాధన సమర్పించేటువంటి సమయం ఆసన్నమైందని చెప్పని చక్కగా వారు మన పెరుమాళ్ళ కొలువులోకి వెళుతున్నారు అనేటువంటిది వీరు నిర్వహిస్తారు. అందుకే మనం అంటున్నాం కదా, మఠాపత్యం ఎది కొయ్యాతని చెప్పని, అంటే మఠాధిపత్యం ఏదైతే ఉంటుందో దాన్ని ఎవరు సన్యాసులే దాన్ని స్వీకరించాలి అనేటువంటి ఇది భగవద్రామానుజుల వారు ఏర్పాటు చేశారు. ఎందుకంటే దేవాలయ వ్యవస్థ కనుక చక్కగా అది అవిచ్ఛిన్నంగా చక్కగా నడవాలి అన్నట్టయితే సాత్వికులైనటువంటి మహాత్ములైన వాళ్ళు కనుక అక్కడ మఠాధిపతుల కింద ఉన్నట్టుంటే చక్కగా ఆ భగవంతుడికి సంబంధించిన కైంకర్యం చక్కగా జరుగుతుంది అని చెప్పని. అందుకే మీకు శ్రీరంగంలో చక్కగా అక్కడ ఏం చేస్తుంటారు, అక్కడ చేస్తున్నారు, పిలిపుట్టూరులో ఏం చేస్తూ ఉంటారు, తిరుమలలో ఏం చేసి ఉంటారు, ఇట్లా ప్రధాన క్షేత్రాలు మేలుకోటలో ఏం చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఆనాడు భగవద్రామానుజుల వారికి ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ. ఒకటి ఏంటంటే గృహస్థాశ్రమంలో ఉంటూ చక్కగా ధర్మాన్ని ప్రబోధించాలి. వీళ్ళు ఏమంటారు, చతుస్సప్తతి సింహాసనాధిపతులు అంటారు. అంటే 74 మంది పీఠాధిపతులు అన్నమాట వీళ్ళు. కందాలై మొదలాంధ్ర స్వామికి ఆరంభం చేసుకుంటే దాని తర్వాత మనకి గోమఠం ఇట్లా ఉన్నవాడు వంశస్థున్న వాళ్ళు ఉన్నారు, 74 మంది ఉన్నారు. ఈ 74 మందికి కూడా చక్కగా వాడవాడు, మళ్ళీ వాళ్ళ తర్వాత వాళ్ళ యొక్క కుమారులు, మళ్ళీ వాళ్ళ కుమారులు, ఇట్లా చక్కగా వాళ్ళు వృద్ధి పొందుతూ తర్వాత తన సిద్ధాంతం ఏమిటి భగవద్రామానుజ సిద్ధాంతం ఎందిర్మానారు దర్శనం అని చెప్పని సాక్షాత్తు శ్రీరంగనాథుడే పేర్కొన్నారు. దాన్ని చక్కగా విశ్వవ్యాప్తి చేయడం కోసం చెప్పని 74 పీఠాధిపతులు వాళ్ళైనట్టయితే దేవాలయ వ్యవస్థను చక్కగా పరిరక్షించి దాన్ని చక్కగా నిర్వహించడం కోసం అని చెప్పని భగవద్రామానుజుల వారు ఈ తగినట్టు మిగిలిన వాళ్ళని దేవాలయాల లోపల మఠాధిపతులుగా వాళ్ళని నియమించారు. కాబట్టి ఏమంటుంది మనకి కదా, అటువంటి మహాత్ములు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు ఆ యొక్క కోవిల లోపల ఆరాధన సమర్పించడం కోసం వాళ్ళు వచ్చినారట. సరే, ఇక్కడ ఒక చిన్న విషయం, ఎప్పుడైతే వీళ్ళ కలిగినటి పరివర్తన చెప్పినప్పుడు ఆహార శుద్ధో సత్వశుద్ధి సత్వశుద్ధో ధ్రువా స్మృతి అంటారు భగవద్రామానుజులు శ్రీభాష్యం. ఆహార శుద్ధో సత్వశుద్ధి సత్వశుద్ధో ధ్రువా స్మృతి అని చెప్పని, ఎప్పుడైతే కనుక నువ్వు తీసుకునేటువంటి ఆహారం కనుక సాత్విక ఆహారం కనుక అవుతుందో అప్పుడే అవుతున్నట్టు దీని లోపల
భగవంతుడికి సంబంధించినటువంటి విషయం లోపల భగవంతుడి పైన ఈ యొక్క అవిచ్ఛిన్న తైలధారవత అంటారు. నీళ్లు చుకచుకలు పడుతుంటాయి, కానీ ఒక తైలం ఉందనుకోండి ఎలా పడుతుంది, అవిచ్ఛిన్నంగా ఒక మంచి ఒక తీగ కంటిన్యూస్ ఫ్లో ఉంటుంది అనమాట. అలాంటిది వీళ్ళకి కలుగుతుంది. అది ఎప్పుడు కలుగుతుందంటే ఇదిగో ఈ యొక్క ఆహార శుద్ధి ఏదైతే ఉంటుందో అది ఉన్నట్టయితే ఇది కలుగుతుంది. అయితే దీంట్లో ఒక సాత్విక ఆహారం ఎందుకు వీళ్ళందరికీ చాలా ఇష్టమైనది అని చెప్తే, దీంట్లో మన మనసు లోపల సత్వగుణాన్ని తర్వాత ఆవిర్భవింపజేసేటువంటిది, తర్వాత మనకి భగవంతుడు హృదయంలో ఆవిర్భవింపజేసేటువంటిది సాత్వికమైనటువంటి ఆహారం. అయితే ఈ సాత్విక ఆహారం దీని కనుక తీసుకున్నట్టే జ్ఞాన భక్తి వైరాగ్యాలు పుష్కలంగా మనలో పెరుగుతాయిట. గీతలో భగవద్గీతలో స్వామి కూడా చెప్తారు, ఆయుస్వత్వ బలారోగ్య సుఖ ప్రీతి వివర్ధన రస్య స్నిగ్ధ స్థిర హృదయ ఆహార సాత్విక ప్రియా అని చెప్పని. ఎలా ఉండాలి ఆహారం అంటే మనం తీసుకునేటువంటిది పాలు పళ్ళు కాయగూరలు ఇట్లాంటి బ్యాలెన్స్డ్ ఫుడ్ డైట్ మనకు ఉండాలి. అంటే ఎట్లా ఉండాలి, రసవంతంగా ఉండాలి, చాలా స్నిగ్ధంగా ఉండాలి. తర్వాత మనం కనుక ఆహారం పుచ్చుకున్నట్టయితే చాలా కాలం మన ఆకలి ఏదైతే ఉంటుందో దాన్ని అణిచేలాగా ఉండాలి. మన ఆయుష్ను పెంచాలి, తర్వాత మన బుద్ధిని పెంచాలి, దేహ బలాన్ని పెంచాలి, సుఖం కలిగించాలి, సంతోషం కలిగించాలి. ఇట్లాంటివి సాత్వికులకి ఇష్టంట. ఇంతకన్నా పుచ్చుకున్నట్టే మనలో అన్ని మంచి లక్షణాలు కలుగుతాయి. తర్వాత రెండవ ఆహారం ఉంది, దీన్ని రాజసిక ఆహారము అని చెప్పి అంటారు. కట్వాంలో లవణాతృష్ణ తీక్ష్ణ రూక్ష విరాగిణ ఆహార రాజశ్రేష్ట దుఃఖ శోకమయప్రద. రాజసిక ఆహారం ఎప్పుడు కూడా అది దుఃఖాన్ని శోకాన్ని కూడా కలిగిస్తుందిట. ఏమిటండి దీంట్లో ఈ ఆహారంలో ఉండే లక్షణం ఏంటి, ఉప్పు మనకి బీపీ, తర్వాత పులుపు ఎసిడిటీ, తర్వాత కారం గ్యాస్ట్రిక్ ట్రబుల్, తర్వాత ఇంకేంటి మనకి మిగిలిన ఇంకా లక్షణాలు ఉన్నాయి, చేదు చాలా బాగా వేడిగా ఉన్నాయి, పై ఊడిపోతాయి, తర్వాత మంచి ఉద్రేకం కలిగేటువంటివి. ఇట్లాంటివి అనేవుతున్నా మిగిలినటువంటి కారం కానీ ఏదైతే ఉన్నటువంటి మసాలాలు ఉంటాయో, లేకపోతే ఇంకా కొంచెం ఈ ఉంటాయి కదా మసాలాలు, తర్వాత ఇంకేదో పేస్ట్ చేస్తారు కదా వెలిగడ్డ ఇట్లాంటివి ఉంటాయి కదా, ఇట్లాంటివన్నీ కూడా ఇవి వస్తాయంటే మనకు రాజసిక ఆహారం కిందకి వస్తాయి. ఇది రజోగుణాన్ని వృద్ధి చేస్తాయి, భగవంతుడిని మనకు దూరం చేస్తాయి. కాబట్టి ఈ ఆహారాన్ని కూడా రాజసిక ఆహారం కూడా కొంచెం మనం పక్కన పెట్టవలసిందే. అయితే ప్రమాదకరమైనటువంటిది తామసిక ఆహారము అని చెప్పని అంటారు. ఈ తామసిక ఆహారం ఎలా ఉంటుంది, యాతయామం తదరసం ఇది పరిశుద్ధించేది ఉచ్ఛిష్టమతి అనేభ్యం భోజనం తామసప్రియం అనేటువంటి చెప్పారు గీతాచార్యుడు. అంటే ఏమిటి, నిన్నెప్పుడో వండారు, ఇప్పుడు మన ఫ్రిడ్జ్లో పెట్టుకుని దాన్ని మళ్ళీ వేరు చేసుకుని తింటాను చూడండి, అలాంటి ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. మనం నిన్నెప్పుడో వండినటువంటి యాతయామం గతరసం అంటే ఏంటి, రుచిపోయింది, కాచిపోయింది, లేకపోతే సరిగా ఉదకలేదు, తర్వాత ఇంకేంటి ఫెర్మెంట్ అయిపోయింది, అంటే అది బాగా పులిసిపోయింది, అటువంటిది కూడా మనకి పనికి రాదు. దాని తర్వాత ఎంతో కాలం అయితే నిలవ ఉండేది ఎంగిలి అదృష్టం, అంటే అటువంటిది తర్వాత రుచిస్తుంది కదా, అది ఎప్పుడు మనం తినకూడదు. కానీ దురదృష్టం ఏంటంటే ఎక్కడన్నా ఏదన్నా కనుక బిందుకు మనం వెళ్ళినప్పుడు, అంటే పార్టీ దావతి అంటుంటారు కదా, అక్కడ అంతా లైన్గా పెట్టుకుంటూ వెళ్ళిపోతారు. తర్వాత మళ్ళీ రెండోసారి మనం కనుక ఏదన్నా ప్లేస్ పట్టిన వలన వెళ్ళారు అనుకోండి, వెళ్ళినప్పుడు వాళ్ళకి మళ్ళీ అదే గరితోటి దాన్ని తీసుకుంటారు, అందులో ముట్టుతాడు, మళ్ళీ దాన్ని వీడి కంచం తగిలేలాగా ప్లేట్ కొట్టి చేస్తాడు. ఇలా ఎంతమంది 100 మంది 200 మంది 500 మందికి అందరికీ ఇదే పరిస్థితి. అంటే ఎలా ఉంటుంది, సామూహికంగా అందరికీ కూడా ఈ ఉచ్చిష్టాన్ని పంచినట్టు కావట్లేదా. కాబట్టి భగవదారాధన తప్పదైన వాళ్ళు మహాత్ములైన వాళ్ళు ఏం చేస్తారంటే, వీటిలో సాధారణంగా వీళ్ళు దేనికి ప్రిఫరెన్స్ ఇస్తారంటే చక్కగా ఇంట్లో పెరుమాలకి చక్కగా నైవేద్యం చేసుకుని దాన్నే ఆరగించి ఉండటానికి, అది కూడా ఎటువంటి ఆహారం, సాత్విక ఆహారం. మనం భగవంతుడికి నువ్వు ఏది తింటే అది పెట్టు అన్నాడు, కానీ శాస్త్రం లోపల అదే గీతాచార్యుడు ఏం చెప్తాడు మనకి, సాత్విక ఆహారము అది కాదు. దాన్ని ఏం చేయాలి, దాన్నే మనం పెరుమాలకి చక్కగా నివేదన చేసి దాన్ని మనం తీసుకుంటే అన్ని రకాలుగా మనకి శ్రేయస్కరం అవుతుంది. మరి పెరుమాలకు సమర్పించేటువంటి ఆహారం ఏదైతే ఉందో దానిలో ఏ విధమైన దోషాలు లేకుండా ఉండాలి కదా. అంటే అది ఆ దోషాలు ఏమంటుంది, 5 రకాలైనటువంటి దుష్టములు అంటారు. దుష్టం అంటే ఒక దుష్టంతో కూడుకున్నటువంటిది అని అర్థం. పంచదుష్టాలు అని దీని పేరు. మొదలైన ఉంటారంటే జాతి దుష్టం అంటారు, రెండవది స్వరూప దుష్టం, మూడవది గుణదుష్టం, నాలుగవది ఆశ్రయ దుష్టం, ఐదవది నిమిత్త దుష్టం అని చెప్పని మరి మొత్తం 5 ఉంటాయి దీంట్లో కూడా. జాతి దుష్టం అంటే ఏంటి, మొట్టమొదటి మనకు ఇదిగో ఈ మాంసం కానీ గుడ్లు కానీ
పుట్టవతువులు కానీ ఇట్లాంటివన్నీ ఏవైతే ఉంటాయో అసలు ఆ జాతే పనికిరాదు, అసలు మనం తినకూడదు. భగవంతుడు కావాలి అనుకునే వాళ్ళు దాన్ని కూడా పక్కన పెట్టాలి. ఒక చిన్న విషయం ఉంది ఇందులో. మాకు దేహం పెరగాలండి, దేహం పెరిగి దేహబలం మాకు కావాలంటే అనుకున్నప్పుడు మీరు మీ ఇష్టం, ఎవరైతే ఏం తినాలనుకుంటారో అది తినచ్చేమో, కానీ మాకు దేహంతో పాటుగా మాకు బుద్ధి కూడా పెరగాలి, మాకు ఆత్మశక్తి అనేటువంటిది పెరగాలి, మాకు భగవంతుడు కావాలనుకునే వాళ్ళు మాత్రం కొద్దిగా ఆహార నియమాన్ని పాటించాలి. సాత్వికమైనటువంటి ఆహారాన్ని మాత్రమే వాడు స్వీకరించాలి. పెరుమాళ్లకు సమర్పించిన తర్వాత దాన్ని స్వీకరించాలి. దీంట్లో అయితే పెరుమాళ్లకు మనం ఆర్యం చెయ్యం, చేయకూడదు, అసలు ఆ జాతే పనికిరాదు. కాబట్టి జాతి దృష్టం, మాంసం కానీ గుడ్లు కానీ పుట్టగొడుగుడు కానీ. సరే, రెండోది స్వరూప దృష్టం. అంటే స్వరూప దృష్టం అంటే ఏంటి? దాన్ని చూడంగానే ఇవి గుర్తుకొస్తాయి. ఏవైతే మనం తినకూడదు ఉంటే అవి గుర్తుకొస్తాయట. కానీ రూపం అవి ఉంటుంది కాబట్టి పక్కన పెట్టమన్నారు. ఆ మోహం కలిగించాడు. గోంగూర అది ఎలా ఉంటుంది? కోడి పాదం ఎలా అయితే ఉంటుందో అలా ఉంటుంది. తర్వాత మనకి ములక్కాడ ఉంటుంది, అది కోడి కాడు ఎలా ఉంటుందో కలుపులు కలుపులు అది ఉంటుందిట. అలాగే ఉల్లిగడ్డ, ఇది మనకి ఉల్లి ఉంటుంది కదా, ఉల్లిగడ్డ అది మన ఎగ్ ఎలా ఉంటుందో, ఆ గుడ్డ ఎలా ఉంటుందో అలా ఆ షేప్లో ఉంటుందిట. సొరకాయ ఉంటుంది, పొద్దుగా ఉంటుంది. ఆనపలాయి సొరకాయ అంటుతాం చూడండి, పొద్దుగా ఉంటుంది, వంక తీగి ఉంటుంది. దాన్ని చూస్తే చేప గుర్తుకొస్తుంట. కాబట్టి ఇవన్నీ స్వరూప దుష్టము అని వీళ్ళు అంటారు. కాబట్టి వాటిని పక్కన పెట్టాలి. ఇంకా కొన్ని ఎలా ఉంటాయి? మూడవది గుణదుష్టం అని చెప్పి ఉంది. గుణం అంటే ఏంటి? అది కనుక తిన్నట్లయితే మన లోపల రజోగుణం అనేటువంటిది పెరుగుతుందిట, తమో గుణం కూడా పెరుగుతుందిట. అట్లాంటి ఎలా ఉంటాయి? ఉల్లి, వెల్లుల్లి, ములక్కాడ, ఇందాక గోంగూర, ఇట్లాంటివన్నీ కూడా ఆ గుణాలు ఏవైతే ఉంటాయో దాని లోపల అది మనలో ఉద్రేకాన్ని కలిగించేవి. అది గుణదుష్టం, వాటిని కూడా మనం పక్కన పెట్టాలి. తర్వాత నాలుగోది ఆశ్రయ దుష్టం అని చెప్పని. మనకు అన్ని మంచిగా తెచ్చామండి, ఇట్లాంటివి ఎవరైతే ఈ దుష్టాలు లేకుండా మంచి కూరగాయలు మనం తెచ్చినాం, అన్నం కూడా మంచి, బియ్యం కూడా మంచిగా తెచ్చాం. అయితే మనం వంట చేసాం, అందులో కూడా ఉన్నాయి కొన్ని బియ్యం మనం పొరపాటున చేసాం, అందులోనే పురుగులు ఉన్నాయి, వాటితోనే వండబడ్డాయి. తర్వాత ఇంకా ఏవేవో వాటిలో ఉన్నట్టు పురుగులు ఉన్నాయి మన కూరగాయల్లో, మనం తెచ్చినప్పుడు తెలియక మనకు పోయినాయి. మరి అది పనికొస్తుందా అంటే ఆశ్రయ దుష్టం. అంటే అందులో ఉన్నాయి కాబట్టి ఎంత గొప్పగా ఉన్నప్పుడు వాటిని మనం పక్కన పెట్టాల్సిందే. అది మనకి పెరుమాళారాధన కానీ మనం తింటానికి కానీ అది పనికిరావు. అయితే నిమిత్త దుష్టము అని చెప్పని మరొకటి ఉంది. చక్కగా బ్రహ్మాండంగా ధనుర్మాసం లోపల సరే స్వామివారు చెప్పారు కదా అని చెప్పని ఉదాహరణ కోడాలే వచ్చింది, బ్రహ్మాండంగా కోడాలే పాయసం చేశారు, చేసి అక్కడ పెట్టారు. పెట్టిన తర్వాత ఇంతలా పాలవాడచ్చమ్మా అని పిలిచాడు. పిలవంగా ఏం చేస్తాం కనుక్కని అది మూత వేయము, అలాగే కొంచెం ఆరాలనో లేకపోతే ఇంకా మూత మర్చిపోయామో గట్టుకుని బయటికి వెళ్తాం. బయటికి వెళ్ళి వారితో కొంచెం మాట్లాడి ఆ పాలు తీసుకొచ్చి లోపల వచ్చే లోపల ఏమైంది? పైనుంచి జిల్ల పురుగులు అంటే బొద్దింకలు అంటుంటాను చూసారా, కాక్రోచ్, ఇట్లాంటి కనుక చిన్న పిల్లలకి గిడగిడగలా కొట్టుకుంటూ ఉంటుంది. ఒకటో రెండో పడ్డాయి. పడ్డప్పుడు ఇంత అద్భుతంగా 10 మంది కోసం అని చెప్పని, పెరుమాళ కోసం అని చెప్పని మనం వండాం కూడాలే పాయసం. కానీ కింద ప్రయోజనం, ఏం ప్రయోజనం? చక్కగా పురుగు పడింది. అయినా ఆ పురుగు తీసేసండి మనం వాడుకోవచ్చు కదండి అంటే అలా వాడకూడదు. చక్కగా దాన్ని అంటే బయట పాలు తప్ప మనకు అది ఉపయోగించరు. అలాగే ఏదన్నా పొరపాటున ఏదన్నా ఇది పడింది అనుకోండి, ఏమన్నా వెంట్రుకలు పడ్డాయి లేకపోతే ఎక్కడన్నా దుఃఖాలు పడింది అనుకోండి, అది కూడా మనకి పనికిరాదు. దీన్ని నిమిత్త దృష్టం అంటారు. అయితే ఎప్పుడైతే ఇలాంటి పంచదృష్టాలు కాకుండా అది ఏదైతే ఉంటుందో ఆ ప్రసాదాన్ని మనం వండాలట. ఈ వండేటప్పుడు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు ఎవరైనా వండేటప్పుడు దాన్ని నేను అవన్నీ వండటానికి సాక్షాత్తు పెరుమాళ్ళకి ఆ శ్రీరంగనాథుడికి నేను వండిపెట్టేటువంటి సమర్థత నాలో ఉందా? నేను ఎంత మాత్రం తగిన దాన్ని కాను, తగిన వాడిని కాను. అది మనం ఏం చేసేటప్పుడు అక్కడ సాక్షాత్తు ఆండాలు కల్లే ఆ శ్రీ మహాలక్ష్మి భగవానుడికి వండి పెట్టేటువంటి నేనా వండి పెట్టేటువంటి వాడిని అని చెప్పని భావంతో ఏం చేస్తా? తర్వాత ఇది నా కోసం వండుతున్నాను అని చెప్పను, మా పిల్లల కోసం మా ఆయన కోసం వండుతున్నాను అని చెప్పిన భావన మనకు ఉండకూడదు. ఎలాగో తిరుమలకు సమర్పించిన మనం ఆరగించేదే, కానీ ముందు నీ భావం ఎప్పుడు కూడా పవిత్రంగా ఉండాలి. అంటే ఏం చేయాలట? మేము కాదు వండేది, ఇది పెరుమాళ్ళకి ఆ వండటం సాక్షాత్తు అమ్మవారే ఆండారు తల్లే దీన్ని ఇదిగో వండుతోంది. అంతేలాగా నా ద్వారా నన్ను ఒక పరికరంలాగా చేసుకొని నాలో ఉండి ఆ తల్లి వండుకుంటోంది భగవానుడి కోసం అని చెప్పాలి. అంటే మనం ఏం చెప్పాలి? వండేటప్పుడు పొయ్యి మీద కుక్కర్ పెట్టగానే ఇలా చేసినప్పుడు ఆండాలు శ్రీహస్తం అని చెప్పాలి. అంటే ఆండాలు అమ్మవారిగా వండుకుంటోంది తిరుమలకి అని చెప్పి అనమాట. అప్పుడేమవుతుంది? అమృతమయం అవుతుంది. ఆ తర్వాత ఏం చేయాలి? మనం చక్కగా దాన్ని భగవంతుడికి నివేదన చేసేటప్పుడు చక్కగా ఆవు నెయ్యి ఏదైతే ఉంటుందో దాన్ని కొంచెం దాని మీద వేయాలి, దోషం పోతుంది. తర్వాత ఇంకా ఏం చేయాలి? మనకు తెలుసో తెలియకో మనం చూస్తే మనం గుర్తుపెడతాం,
చూడకపోతే మనకు ఎలా తెలుస్తుంది ఏం దోషాలు ఉన్నాయో? ఆ దోషాలు పోవాలంటే దాంట్లో ఒక తులసి దళం అందులో కనుక వేసినట్టయితే అన్ని మొత్తం అంతా ఆ దోషాలని కూడా పక్కన పెట్టి పెరుమాడు ఒకరు ఉంటే తీసిపెట్టి పెరుమాడు దాన్ని ఆరగిస్తారట. ఆరగించిన తర్వాత కూడా ఆ ప్రసాదాన్ని అంటే అన్నం కానీ పప్పు కానీ కూరలు కానీ ప్రసాదం ఏదైతే ఉంటుందో దాన్ని మనం ముందుగా ఎవరికి పెట్టాలి? ఇంట్లో పెద్దవాళ్ళు కనుకున్నట్టయితే కొంచెం ఆచార్య పురుషులు ఆచార్య లాంటి వారు గురువు లాంటి వారు కూడా వచ్చారనుకోండి ఉంటే ముందు పెద్దవాళ్ళకి వాళ్ళకి పెట్టాలట. ఆ తర్వాత శేషవత్తుగా మనం దాన్ని మిగిలిన ప్రసాదం ఇంట్లో వాళ్ళు తీసుకోవాలని చెప్పని మనకు శాస్త్రం. సరే బాగానే ఉంది. అయితే ఎప్పుడైతే పెరుమాళ్లకు ఆరగింపు మనం కనుక సమర్పిస్తామో ఈ సమర్పించిన దాన్ని చక్కగా ఇప్పుడు ఈ మిగిలిన ఇంట్లో వాళ్ళు కానీ ఎవరినో వాళ్ళందరూ కూడా దాన్ని తీసుకోవచ్చు అని చెప్పని. ఇక్కడ ఒక చిన్న విషయం ఉంది దీంట్లో. మనలో ఉండేటువంటి భావ పరిపక్వత అనేది ఏదైతే ఉంటుందో మన మనస్సు లోపల అది ఇక్కడ ప్రధానంట. ఎట్లా ఉంటుందంటే శ్రీరంగ లోపల నంబిళ్ళ స్వామి వారు ఏం చేసి ఉండేవారు. నంబిళ్ళ స్వామి వారు ఏం చేస్తున్నప్పుడు ఆ రోజుల్లో ఆ కాలం లోపల నంబిళ్ళ గారికి ఇద్దరు భార్యలు, అంటే పెద్ద భార్య చిన్న భార్య అయినప్పుడు ఒకరోజు అసలు వీళ్ళ మనస్సు దాని పరిపక్వ స్థితి ఎలా ఉంది తెలుసుకుందాం అనుకున్నట్ట నంబిళ్ళ గారు చిన్న భార్యని పిలిచాట. చిన్న భార్యని పిలిచి ఏంటి నువ్వు ఏమనుకుంటున్నావు నా గురించి? అసలు మనతో నేను తెలుసు బట్టి కలిసిమెలిసి ఉంటున్నాం కదా, కాపురం చేస్తున్నాం కదా, నా గురించి నువ్వు అసలు ఏమనుకుంటున్నావు తెలుసుకుందాం అనుకుంటున్నాను నాకు అనగానే ఏముందంటే మీరు నాకు భర్త, మన సంసారం, మన పిల్లలు, తర్వాత మన పొలం, మన జీతగాళ్ళు, మన పాయేళ్ళు, మనకు కొన్ని ఆదాయాలు చూసుకోవడం, మన ఇంటి బాధ్యత ఇదంతా ఇవన్నీ చెప్పింది ఆవిడ. ఓహో అలాగా మంచిది అని చెప్పి పంపించిన తర్వాత పెద్ద భార్య వినిపించాలట. ఏమంటే ఏమనుకుంటున్నావు నా గురించి కొద్దిగా చెప్పమ్మా అని ఎప్పుడు అడిగాట ఎవరిని? పెద్ద భార్యని. అడిగితే ఆవిడ చెప్పిందిట, అయ్యా నంబిళ్ళ గోష్ఠ్యం నంబిమాల గోష్ఠ్యం అని చెప్పిన అందరూ పెద్దలందరూ కూడా ప్రశంసిస్తూ ఉంటారే, మిమ్మల్ని సాక్షాత్తు రెండో శ్రీరంగనాథుడు అని కూడా అంటుంటారే, అంత మహాత్ముడు మీరు. అటువంటి వాళ్ళు మీరు నా భర్త కింద కావటం నా అదృష్టం. అంటే అటువంటి వాడు నా భర్త అవ్వడం ఒకటి, చక్కగా నా పక్కన మీద సేవిస్తున్నారు కదా, సాక్షాత్తు ఇంతకంటే భాగ్యం ఎవరుకుంటుంది. కాబట్టి నేను చాలా ధన్యురాలిని. తర్వాత మిమ్మల్ని సేవించుకోవటంలో ఉన్న పరమార్థానికి ఇంకో దేంట్లోనూ లేదు. నేను నాకు దైవంతో సమానం అని చెప్పి రంగనాథుడితో సమానం అని చెప్పి చెప్పింది. చెప్పంగానే ఓహో ఈవిడ మానసిక పరిపక్వ స్థితి ఇలా ఉందా అని చెప్పి ఏం చేశాట చూడు, నువ్వు రోజు కూడా నిత్యం కూడా పెరుమాళ ఆరాధన ఎవరన్నా పెద్దలు ఎవరన్నా మన ఇంటికి వచ్చి వాళ్ళని చక్కగా చూడటం, ఇట్లాంటి ఈ భగవదారా సంబంధమైనటువంటి మొత్తం కార్యక్రమం కూడా నువ్వు చూస్తూ ఉండమని చెప్పి ఆజ్ఞ ఇచ్చాక. అంటే వంట చేయటం దగ్గర నుంచి మొత్తం అంతా భగవద్ ఆరాధన సంబంధించింది. చిన్న భార్య పిలిచారు, చూడు నువ్వేంటి హౌస్ మేనేజ్మెంట్ ఈ మొత్తం అంతా కూడా మీది. పాలేళ్ళు జీతగాలు అందరికీ జీతాలు ఇవ్వటం, కూరగాయలు వచ్చిన జాతర వాటిని సర్దటం పెట్టడం, చక్కగా వాటి అంతా మేనేజ్ చేయడం జరుగుతుందో, పాలు ఈ పెరుగు ఇత్యాదిని కూడా సిద్ధపరచడం, ఏమి ఇట్లాంటివన్నీ కూడా హౌస్ మేనేజ్మెంట్ అంతా నువ్వు చూసుకో. ఈవిడే చాలా సంతోషం, ఆవిడకి సంతోషం, బాగానే ఉంది. ఇంతలో ఒకరోజు ఏమైంది, ఈ పెద్ద ఆవిడ ఎవరైతే ఉన్నారో ఆవిడ వాళ్ళ నాన్నగారికి ఒంట్లో బాగాలేదు పక్క గ్రామాల్లో అని చెప్పి ఒక కబురు వచ్చింది. మరి ఏం చేయాలి? పెరుమాళ్ళని వదిలేయాలన్నా భర్తని వదిలేయాలన్నా నిజమైనటువంటి ఇళ్ళకి కొంచెం కష్టమే. అయినప్పటికీ ఏం చేసి తప్పదు కదా, కన్న తండ్రి కదా, చూసొద్దామని చెప్పాను. అయ్యా కొద్ది ఇట్లా వెళ్ళొస్తాను, మరి ఏమండి మీరేమనుకోపోతాను, కొద్దిగా ఒక్కరోజు ఒక పూట మీరు సవరించుకోవాలి అని చెప్పి దానికే ఉంది. మీ చెల్లె ఉంది, మీ చెల్లెలు ఉంది కదా, ఆమెను పిలుద్దామని చెప్పి పిలిచి ఇదిగో మీ అక్కయ్య ఊరేస్తోందిట, మరి రేపు సాయంకాలం కాదు మరి కొద్దిగా మరి పెరుమాళ స్వామి. ఓ తప్పకుండా అక్కయ్య నువ్వు ఊరు వెళ్ళినా నేను మొత్తాన్ని నేను చూసుకుంటాగా నీకు ఎందుకు అని చెప్పింది చిన్న ఆవిడ. సరే ఆవిడ ఊరు వెళ్ళిపోయింది. పాపం ఆవిడ చిన్న ఆవిడ ఎవరైతే ఉంది చక్కగా పొద్దున్నే లేచింది, చక్కగా తినకాపు చేసుకుంది, తర్వాత మరి కట్టుకుంది, చక్కగా వెళ్ళిన తర్వాత పెరుమాళ్ళకి చక్కగా మంచిగా తల్లి సిద్ధం చేసింది. అక్కయ్య చేసి దానికంటే 2-3 వంటలోనూ కొన్ని పిండి వంటలు ఎక్కువ చేసింది కూడా. చేసిన తర్వాత అయ్యా ఇదిగో ఇక్కడ పెరుమాళ్ళ దగ్గర పెట్టాను, నైవేద్యం సమర్పించండి అని చెప్పని నంబిళ్ళ గారికి చెప్పింది ఆవిడ. చక్కగా వీళ్ళు వచ్చారు పెరుమాళ్ళకి ఆరంభం చక్కగా సమర్పించారు. నంబిళ్ళ గారు సమర్పించిన తర్వాత కొంచెం సంకోచిస్తున్నమాట, ఈ ప్రసాదం నేను తీసుకోవచ్చా తీసుకోకూడదా అని చెప్పాను. ఎందుకంటే పెద్ద భార్యకు ఉండేటువంటి మనస్సుకు చెందిన పరిపక్వత వేరు. ఆవిడ పెరుమాళ్ళ కోసం చెప్పని వండుతుంది, కానీ ఈవిడ మరి నా కోసం చెప్పని వండి పెరుమాళ్ళ కార్యం చేస్తే అదేం బాగుంటుంది? ఇప్పుడు నంబిళ్ళ గారికి గుత్తొంకాయ కూర ఇష్టం అనుకోండి, మా ఆయనకి గుత్తొంకాయ కూర ఇష్టము అని చెప్పిన భావంతో చేసింది అనుకోండి, ఆ భావంలోనే కొంచెం దోషం ఉంటుంది కదా. ఇది పెరుమాళ్ళకి ఏం చేస్తే తర్వాత నంబిళ్ళ గారు కూర్చుకుంటే అది పర్వాలేదు. ఇట్లాంటి ఎలా ఉందేమో అని వీరికి అనుమానం కలిగింది. ఏం చేయాలి? వండినప్పుడు తినక తప్పదు కదా. ఏం చేసేట కొంచెం అలా కొంచెం
ఆ వసారాలోకి వెళ్ళాట. అంటే వీధి అడుగు మీద వెళ్ళినప్పుడు ఒక చక్కటి ఒక మంచి ఒక భాగవతోత్తముడు ఒక ఆయన మంచి తిరువనకాపు ధరించి ఒక స్వామి వారు వెళ్తున్నట. అయ్యా అరియన్, ఒక్కసారి మా ఇంటికి ఏం చేస్తారో మా గృహానికి అన్నారా? అయ్యా అరియన్ వచ్చాను. ఏమిటండి చెప్పండి. మా ఇంట్లో కొద్దిగా మీరు సాపాటు చేయాలి అండి, మీరు మీకేం అభ్యంతరం లేకపోతున్నట. అంతకంటే భాగ్యం అన్నట. ఆ స్వామి వచ్చాట. వచ్చిన తర్వాత ముందు ఆ స్వామి వారికి ఇదిగో ఈ పెరుమాళ ప్రజలు ఇవన్నీ పెట్టాట. పెట్టిన తర్వాత అడిగాట, ఎలా ఉన్నాయండి పదార్థాలు, పెరుమాళ్ళు భోగ్యంగా ఆరగించారా అని అడిగాట. అబ్బా చాలా భోగ్యంగా ఆరగించాలండి పెరుమాళ్ళు, ఓహోహో అమృతం అన్నట్టు ఆయన. అనగానే చాలా సంతోషం అండి అని చెప్పిన సాపాటు అయిపోయిన తర్వాత దక్షిణ తాంబూలం ఇలాంటి సత్కారాలను చేసి వాళ్ళని పంపించారట. ఆయన నాకు వడ్డించు అన్నమాట. చక్కగా వీరు సాపాటు చేశారట. తర్వాత మనం కూడా అక్కడ ఏం గుర్తుకుంటున్నారంటే, గుర్తు ఎటువంటిదంటే ఎప్పుడు కూడా అన్నం అండి ఎలా ఉంది, పదార్థాలు ఎలా ఉన్నాయి అని అడగకూడదు. ఎవరికైనా మనం పెట్టినప్పుడు ఏమని కాదు, పెరుమాళ్ళని అరగించారండి, భోగ్యంగా ఉన్నాయండి అని అడగాలి. అన్నప్పుడు అవతల వాళ్ళు కూడా బాగున్నాయండి, అన్ని పదార్థాలు బాగున్నాయండి అని చెప్పరట తెలిసిన వాళ్ళు. అంటే పెరుమాళ్ళు కూడా భోగ్యంగా ఆరగించారండి, చాలా బాగున్నాయండి అని చెప్పి చెప్తారట. అది విశేషం. అయితే ఇక్కడ ఉచ్చిష్టం అని చెప్పినప్పుడు ఈ ఉచ్చిష్టం అనేటువంటి ఎవరికి పనికి వస్తుంది, ఎవరికి పనికిరాదు. మరి శాస్త్రంలో ఉచ్చిష్టం ఉపచామేధ్యం అది తామసం అని చెప్పన్నారే, కానీ ఇక్కడ ఉచ్చిష్టం గారికి ఇద్దరికి మాత్రం అది పనికి వస్తుంది కదా. ఒకటి ఏమంటే భార్యకి భర్త భుజించిన శేషం అది ఉచ్చిష్టం అవుతుంది, కానీ భార్యకి అది పరమ భోగ్యం కాదు. అది అంటే ఒకప్పుడు కాలం లోపల ఏం చేసేవాళ్ళు, భర్త భుజించినటువంటి ఆకు ఏదైతే ఉంటుందో ఆ కంచంగా అందులోనే తర్వాత భార్య తినేదట. అప్పుడేమవుతుందంటే సాధారణంగా భర్త మంచి ఆచార పురుషులు అయి ఉంటారు, అటువంటి మంచి లక్షణాలు ఏవైతే ఉంటాయో అటువంటివన్నీ కూడా ఆ గుణాలన్నీ కూడా భార్యకి సంక్రమించుట, ఉత్తమ సంతానం ఇత్యాదివన్నీ కూడా వృద్ధి కలిగేదిట. కాబట్టి ఏంటంటే భర్త వచ్చి తిన్నటువంటిది భార్య తిన్నటువంటిది శాస్త్ర ప్రకారంగా సమ్మతము. అలాగే ఆచార్యులు ఉంటారు, గురువు ఉంటారు. ఆచార్యుల యొక్క భుక్తశేషం శిష్యులకి పరమభోగ్యంగా దాన్ని స్వీకరిస్తుంట. అందుకే మా పెద్దవాళ్ళు ఉన్న వాళ్ళు ఏం చేసేవారో తెలుసిన, ఈ చక్కగా వాళ్ళంతా మధ్యగన్నానికి సాధానికి వచ్చిన తర్వాత పెరుగన్నది కలుపుకున్న తర్వాత వాళ్ళకు ఆరగించిన తర్వాత చక్కగా రండి నాయనలారా రండి అని చెప్పని చక్కగా తీసుకుని ఆ ముద్దలు ఒక్కొక్కరికి ఒకరికి ఇంటి వాడు పెట్టేవాళ్ళ. వాడు పరమ ప్రీతితోటి భగవంతుడు ఆరగించినటువంటి ఆ యొక్క దానికంటే కూడా భోగ్యంగా వీళ్ళు ఆరగించేవాళ్ళ. ఒక పర్యాయం అడిగాట నంజయ్య స్వామిని. మన నంబిల గారు నంజయ్య స్వామి శిష్యుడు కదా భట్ట మన నంబిల గారు వాళ్ళని అడిగారట. ఏమని అడిగారంటే, అయ్యా మీరు ఇంత అద్భుతంగా మీరు శ్వాసిస్తున్నారు భగవద్విషయము, ఈ ప్రబంధానికి వ్యాఖ్యానాన్ని భగవద్విషయం అంటారు, ఇంత అద్భుతంగా దేవుడు వాళ్ళు శ్వాసిస్తున్నారు, ఏమిటండి దీని యొక్క విశేషాలను అడిగారట. అంటే మా ఆచార్యులు ఎవరైతే ఉన్నారో చేసినటువంటి మోక్షాదం యొక్క ఇక్కడ మేము అమ్మ సినిమా చూడడానికి వెళ్ళాము ఐమాక్స్, అదే నేవీ పియర్ అక్కడే దీంట్లో వెంబల్ తవత్తవర్ అని చెప్పినప్పుడు తవత్తవర్ అంటే తపశ్శాలుడైన వాళ్ళు అని అర్థం. ఎటువంటి వాళ్ళు? తవత్తవర్ అంటే ఎవరు? తవ అంటే ఏదో నేను నీకోసమే నీ వాడిని అని చెప్పారు. తవర్ అనేవాళ్ళు తవత్తవర్. అంటే మమ అంటే నేను నాది కాదు. తవ అనేవాళ్ళు తవత్తవర్ అనేవాళ్ళు అని చెప్పారు అంటారు. అయితే దీంట్లో ఆచార్యులు ఎలా ఉంటారండి అంటే చక్కగా ఉపదేశముద్ర ధరించి ఉంటారు. ఆచార్యులు ఉపదేశం చేసేవాళ్ళు. ఏమిటి ఉపదేశముద్ర అని చెప్పినప్పుడు మనకి 5 వేళ్ళు. 5 వేలలో మనకు బొటన వేలు ఉంటుంది, చూపుడు వేలు ఉంటుంది, తర్వాత ఈ చివర 3 వేళ్ళు ఉంటాయి కదా, ఆ 3 వేళ్ళు. అయితే ఈ బొటన వేలు ఏదైతే ఉందో ఇది పరమాత్మ, ఈ చూపుడు వేలు ఏదైతే ఉంటుందో ఇది జీవాత్మ, చివర ఉండేటువంటి 3 వేలు ఏదైతే ఉంటుందో ఒకటేమో సత్వగుణానికి, రెండు ఇంకో వేలేమో రజోగుణానికి, ఆ చివరి వేలేమో తమో గుణానికి. ఇట్లా 3 ఉంటాయట. సత్వ రజ తమో గుణాలు 3 కలిసి ఏమిటండి మనకి ప్రకృతి కదా. కాబట్టి ఏమిటి? ప్రకృతి పరమాత్మ జీవుడు అనమాట. అయితే దీంట్లో ఈ చూపుడు వేలు ఏదైతే ఉంటో దీన్ని కనుక బొటన వేలుతో కనుక ఛేదిస్తే అప్పుడు అది ఉపదేశముద్ర అనేది అవుతుంది అనమాట. ఇది చేసేవాళ్ళు ఉత్తమైనటువంటి ఆచార్యులు. అంటే జీవాత్మ పరమాత్మతో కలిసి ఉంటే తర్వాత ప్రకృతిలో కనుక మనం ఇప్పుడు విడిపోం. ఎప్పుడు ఎలా ఉంటామంటే మనం 3 in 1 లా ఉంటాం మనం. అంటే మన బయట కనిపించే శరీరము, దానిలో ఉండే ఆత్మ అనేటువంటి వస్తువు, ఆత్మ లోపల పరమాత్మ అనేటువంటి లోపల వెంచేసి ఉంటాడు కదా.
అన్నప్పుడు 3 కాదే 3 in 1 అయింది. అయితే ఎప్పుడైతే లోపల ఉన్న ఆత్మ కనుక దేహం అయితే కనుక ఉంది కలిసే ఉంటాయి 3 కూడా. కానీ ఈ దేహము, దేహ సుఖాలు, భోగాలు వీటి మీద కనుక లక్ష్యమైనట్లయితే కొంచెం దీంట్లో పరమాత్మకి మీరు దూరం అవుతారు. అలా కాకుండా పరమాత్మతో పాటు కలిసి ఉన్నారు అనుకోండి, ఈ వేరికి కలిసినట్టుగా, ఈ చూపుడు వేరు బొటనతో కలిసినట్టుగా ఉన్నాడు అనుకోండి, అప్పుడేమవుతుంది, వీరికి ప్రకృతిలో ఉన్నప్పటికీ కూడా ఆ మాలిన్యం అనేది వీరికి అంటరిక భగవంతుడితో పాటు ఉన్నవాడికి వీడికి. అంటే ఎలా ఉండాలి, మనకి ఒక చక్కగా గంగా నదిలో మనం పోతున్నాం అనుకోండి, ఒక పడవ మీద, పడవల్లో నీళ్లు ఉండకూడదు, పడవలో నువ్వు ఉండొచ్చు. పడవలో నీళ్ళు వచ్చాయంటే మనం మునిగిపోతాం. అంత పెద్ద నది అయినప్పటికీ కూడా పడవ నీళ్ళంత వరకు హాయిగా దాటచ్చు. అలాగే మనకి సంసారం ఉంది, సంసారంలో మనం ఉండొచ్చు, తప్పులేదు. కానీ సంసారం అనేది నీలో ఉండకూడదు, మనలో ఉండకూడదు, మన మనస్సులో ఉండకూడదు అని చెప్పాను. అయితే ఎప్పుడైతే మన వెంటనే ప్రవర్తవారు తర్వాత తంగడు తిరుక్కోయిల్ శంగిరువాను పోగిందారు అంటున్నారు. తంగడు తిరుక్కోయిల్ శంగిరువాను పోగిందారు అని చెప్పండి. ఈ తంగడు తిరుక్కోయిల్ అని చెప్పినప్పుడు ఏమిటి ఇక్కడ తంగడు తిరుక్కోయిల్ అంటే, ఇక్కడ చక్కగా మనకు పద విభాగం కనుక చేసుకున్నట్టయితే తంగల్ ఇల్, తిరు ఇల్, కో ఇల్ అనేది 3 తీసుకోవచ్చు. అంటే ఏంటి, తంగల్ ఇల్ అంటే మూలమంత్రం. మూలమంత్రం అంటే మనకు తిరు అష్టాక్షరి మహామంత్రం అని చెప్పండి. తిరు ఇల్ అన్నప్పుడు మనకి ద్వయమంత్రం, తర్వాత మనకి కో ఇల్ అని చెప్పిన మనకి చరమ మంత్రం. అట్లా మనకి ఏంటంటే ఈ 3 మంత్రాలు ఏవైతే ఉన్నాయో వీటిని సూచిస్తోంది. వీటిలో చక్కగా సిద్ధహస్తులైనటువంటి పరిపూర్ణత చెందినటువంటి ఆచార్యులు అన్నమాట. అయితే దీంట్లో ఒకటి చెప్తున్నారు, ఎంగాయ మున్న మెరుపువా అనువాయితేషం నంగాయ్ తెలుందిరా అంటున్నారు. అంటే మమ్మల్ని ముందుగా లేపుతామని చెప్పని చక్కగా మాట ఇచ్చావు నువ్వు, కానీ ఇప్పుడు ఏం చేస్తున్నావు, మాట తప్పుతున్నావు. కాబట్టి మాట ఇచ్చినటువంటి ఓ పూర్ణురాలా అమ్మా, నిజంగా నిండుదనం అంటే నీలోనే ఉన్నది అని చెప్పని ఓ మాట అంటున్నారు వీళ్ళు. అంటే అలాగా ఎప్పుడు కూడా పెద్దవాళ్ళు కనుక ఏది చెప్తారో ఏది చేస్తారో దాన్నే మిగిలిన వాళ్ళందరూ కూడా ఆచరిస్తారట. ఇప్పుడు నీకు ఒక పెద్దరికం అని చెప్పి నువ్వు అన్నావు, నువ్వు లేపుతావని చెప్పాను, కానీ ఇదే నా లక్షణం అంటున్నారట. ఎలా ఉంటుందంటే మనకి ఉపనిషత్తులో మనకి చెప్తారు, అదే ఎదితే కర్మ చికిత్సావా వృత్త చికిత్సావా స్యాద్ ఏదత్ర బ్రాహ్మణ సంహర్షిణ యుక్త అయుక్త అరోక్ష ధర్మ కామాసు యథాదే తత్వవర్తేరన్ తథాదే తత్వవర్తేన ఏష ఆదేశః ఏష ఉపదేశః చెన్నో మిత్రశ్చం వరుణ అని ఇలాగా మనకి పోతుంది ఉపనిషత్ పాఠం అది. అయితే దాంట్లో మనకి ఏంటి, దీంట్లో కూడా ఎప్పుడూ కూడా పెద్దల కథ ఎవరైతే ఆచరిస్తారో ఆచరించిందే మనకి పరమ ప్రమాణంగా, మిగిలిన వాడు దాన్ని ఆచరిస్తారు అని చెప్పని మనకి భగవద్గీతలో కూడా చక్కగా స్వామి చెప్తాడు కదా, ఏది ఆచరతి శ్రేష్ఠ తదేవేతరో జన సయత్ ప్రమాణం కురితే ఒక సదనువర్తతే అని చెప్పని పెద్దలు ఆచరించి ఏది చేస్తారో అదే మిగిలిన వాళ్ళకి ప్రమాణం అవుతుందిట. అయితే ఇక చిన్న విషయం ఉంది, మనకి ఎక్కడున్నా కనుక సందేహం వచ్చిందనుకోండి, మనం ఎక్కడ చూడాలి, దాన్ని ఎక్కడ మన సందేహాన్ని తీర్చుకోవాలంటే భగవాన్ చెప్పారు గీతలో, తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితవు అని చెప్పన్నాడు. అంటే ఎక్కడ మీకు సందేహం కలిగిందనుకో శాస్త్రం అనేటువంటిది పరమ ప్రమాణం. అయితే అక్కడ కూడా కొద్ది కాలం అది మారుతున్నప్పుడు మనకి అవునా కాలా అనే సందేహం వచ్చినప్పుడు ఏం చెప్తారో చెప్తున్నా, పెద్దలను అడిగి ఆ ప్రాంతంలో మహాత్ములు పెద్దలు ఉంటారో వాళ్ళని అడిగి ఈ యొక్క మీకు సందేహాన్ని కూడా చక్కగా నివృత్తి చేసుకోవాలి ఏం చెప్పంటారు. ధర్మజ్ఞ సమయ ప్రమాణం వేదాచ ఉంది కదా, చత్వారో వర్ణ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర సూత్రం అని చెప్తుంది. అలాగే మనకు పెద్దలు తెలుసుకుని మనం చేయాలి ఏ పనైనా అని చెప్పని. జనక మహారాజు గారు ఉన్నారు, జనక మహారాజు గారి కాలం లోపల ఆశ్రమం ఉంది, ఆ పక్కన కొంత దూరం అడవి లోపల. అక్కడ ఒక గురువు గారికి తన కొడుకు చక్కగా అంతా నేర్పించాడు. నేర్పించిన తర్వాత జోరి చెప్పాడు, నాయన ఒక పరమ రహస్యం ఏదో ఉందో ఆ రహస్యం జనకరాజేశ్వరికి ఉందిరా, వెళ్ళి అక్కడ తెలుసుకుందా అని చెప్పి అన్నాడు. అంటే వీడు ఆశ్చర్యపడ్డాడు. నిరంతరము రాజభోగాల్లో తేలియాడుతూ క్షణం కూడా తీరికలేనటువంటి జనక మహారాజు గారి దగ్గర మా నాన్నగారు పంపించేది అన్నాడు. ఆ నాన్న మీరు కరెక్ట్గా అని చెప్తున్నారా అని అడిగారు. నేను కరెక్ట్గానే చెప్తానయ్యా, నువ్వు వెళ్ళు, జనక మహర్షులు జనక రాజర్షి ఎవరుతున్నారో ఆయన దగ్గర తత్వాన్ని తెలుసుకుందా అని చెప్పని పంపించారట. ఏమో మా నాన్నగారు చెప్పారు వెళ్ళాలి అని చెప్పని మా తండ్రి గారు రాజ్యాన్ని బయలుదేరాడు. వెళ్ళంగానే జనకు చక్క మా అజ్ఞానాలలో ఉండండి అని చెప్పారు. రోజు మన ఆహారానికి అనుష్ఠానానికి దానికి. తర్వాత రోజు సభలోకి వచ్చి కూర్చునేవాడు. అయితే నెల అయింది 2 నెలలు 3 నెలలు చెప్పలే, ఏమీ చెప్పట్లేదు. పలానా ఋషికుమారుడు ఇలా వచ్చారు అని చెప్పాను చాలా మంచిగా కూర్చోడు. చివరికి నేను వెళ్ళొస్తానండి రాజుగారని చెప్పాలని ఆ రోజు వచ్చాడు. జనక మహారాజు అర్థం చేసుకున్నాడు. ఇంట్లో ఏమైతే యాదృచ్ఛికంగా
ఒకరు వచ్చాట, ఒక పెద్ద మనిషి వచ్చాట, పక్క మన ఈ గ్రామం దీని నుంచి ఒక వచ్చాట, వచ్చి ఇదిగో దేవత యొక్క గ్రామ దేవత యొక్క జాతర జరుగుతోంది, ఈ జాతర ఏదో ఉందో మీరు ప్రభు మీరు ఏం చేయాలి అని చెప్పారు. చెప్పంగానే కొంచెం మాకు రాజకార్యాల్లో కొంచెం ఇబ్బందిగా ఉంది, మాకు రావాలనే ఉంది కానీ మేము రాలేకపోతున్నాం, ఇక మా బదులుగా ఇంకోని పంపిస్తున్నాం ఒక పెద్ద మనిషి అని చెప్పి వేరే వాళ్ళని ఎవరైనా పంపించారు. ఇదంతా గమనిస్తున్నాడు ఈ ఋషికుమారుడు. తప్పుడు సంతోషంగా పెట్టారు, పైగా ఆగు ఒక్క నిమిషం ఆగు దగ్గర అన్నాడు. పిలిచిన తర్వాత ఏం చేశారు, నీళ్ళకొండ తెచ్చారట. నీళ్ళకొండ ఇదిగో మీ నెత్తి మీద పెడతారు, ఈ నీటి కొండ అక్కడికి వెళ్ళగా నెత్తి మీద నీళ్ళకొండ ఉంటుంది. చుక్క పొట్టు పడిందా నీ తలకాయ నరికేయడానికి 4 ఉంటారు విచ్చుకొత్తులు, అంటే మంచి 10 రకాల కత్తులు పెట్టుకుని. అయితే అర్థమైందా, ఒక చుక్క నీళ్లు కింద పడడానికి నీ తలకాయ పోతుంది. అయితే నువ్వు ఏం చేయాలి, అక్కడ జాతరలో ఉండే విశేషాలన్నీ కూడా రేపు పొద్దున మాకు చెప్పాలి అని పంపించారు. సాధారణంగా సాయంకాలం రాత్రి జరుగుతుంది కదా. అయితే మర్నాడు మళ్ళీ జనక మహారాజు సభ తీరాడు, ఈ ఋషికుమారుడు వచ్చాడు, వీడు కూడా వచ్చారు. ఎవరైతే ఆ నీలకొండ అది పెట్టినారో వాడు కూడా వచ్చాడు. ఏమో ఓయ్ నీ మెడమే తలకాయ ఉన్నట్టుందే అన్నాడు జనకుడు. ఏదో మహాప్రభు మీ అనుగ్రహం అన్నాడు. సరే సరే ఆ కొండకల పక్కన పెట్టు, నేను కొన్ని అడుగుతాను చెప్పని మహాప్రభు అలా అక్కడ ఏవో వాద్య విశేషాలు అన్ని కూడా చక్కగా దుమ్మున మేము చేశారు కదా, ఏమేమి వాద్యాలు వాయించారయ్యా దేవత దగ్గర అని అడిగారు. ఏమో నాకు చెవిన పడలేదు ప్రభు అన్నాడు. ఆహాహా అలాగా, సరే దేవత దగ్గర ఏదో దేవతా సంబంధమైనటువంటి మంత్రాలు చదువుతారు కదా, నువ్వు కూడా కొద్దిగా చదువుకున్నావు అది కదా, ఆ మంత్రాలు ఏమిటో కొద్దిగా చెప్పు, ఏ మంత్రాలు ఏదో కొంచెం విందాం అనుకుంటున్నాను అన్నాడు. తెలియదు ప్రభు అదేదో నేను వెళ్ళలేదు అన్నాడు. సరే 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 ఏవో కొన్ని భజనలు కీర్తనలు అవన్నీ పాడుంటారు కదా వాళ్ళు ఏవోను, అదేమన్నా కొద్దిగా 2 చెప్పు నేను కూడా సంతోషిస్తా అన్నాడు. ఏది వెళ్ళలేదు ప్రభు. సరే బాగానే ఉంది. ఆ దేవతకి ఏవో ఒక నైవేద్యాలు పెట్టుంటారు కదా, ఏవో చక్కెర పొంగడో పులిహారో లేకపోతే పొలగమో ఏదో పెట్టుంటారు కదా, ఏం పెట్టారు ఏం నైవేద్యం కనీసం రుచిని బట్టినే చెప్పొచ్చు కదా అని అడిగారు. మరి ఏమో తెలియదు ప్రభు ఏమిటయ్యా, రాత్రంతా ఉండి ఏం చేసావు నేను అన్ని వివరాలు చెప్పన్నానా అన్నాడు జనకుడు. అన్నప్పుడు చెప్పేటాను, మహాప్రభు వాడి మీద కనుక నా దృష్టి ఉందనుకోండి, ఇదిగో ఈ నీరు పైన కింద పడుతుంది కుండ, ఏమన్నా కొండ మీద చుక్క పడిందా నా తలకాయ ఎగిరిపోతుంది. కానీ నా దృష్టి అంతా కూడా దేని మీద ఉంది, అది కుండమైనటువంటి నీరు పడకుండా ఉంది, దాని మీద దృష్టి ఉంది. ఇది దీంట్లో ఉన్నానే కానీ అన్ని చూస్తున్నా చేస్తున్నానేమో కానీ వాడి విషయం నాకేమీ తెలియదు అన్నట్టు. అన్నప్పుడు చెప్పాట జనకరాజర్షి చెప్పాట, వింటున్నావా ఋషికుమార అన్నట్టుగా సాభిప్రాయంగా చూసినప్పుడు అర్థం చేసుకున్నట్ట. అంటే జనకరాజర్షి ఇంత పెద్ద రాజకాల వ్యవహారం ఎంత ఉంటున్నప్పటికీ కూడా దీంట్లో చెప్పాడు ఆయన రాజర్షి. ఏమని, ఇదిగో నాయన ఈ ప్రపంచంలో మనం ఉంటున్నప్పటికీ కూడా ఒక కన్నెప్పుడు కూడా పరమాత్మ వైపు ఉంచాలి, ఉంచి డూ యువర్ డ్యూటీ డోంట్ ఎక్స్పెక్ట్ అ రిజల్ట్ అన్నట్టుగా ఈ భోగాలు ఇంట్లో మనం ఉన్నా తిరుగుతున్నా అవన్నీ కూడా ప్రాపంచికం, కానీ దృష్టి మాత్రం ఎప్పుడు కూడా పరమాత్మ మీద ఉండాలి అనేటువంటి బోధ చేశాక. అలాగేనంటే మమ్మల్ని చక్కగా వచ్చి నువ్వు లేపుతానని చెప్పన్నావు, నువ్వే మాకు ఆదర్శం అని చెప్పి నాకు ఇదేనా పద్ధతి అని చెప్పి వెంకటరమణ విడుపాన్ వాయిదేశం నంగా ఎడిందిరాయ్ నానాదాయి నావుడయాయ్ చిప్పురైందాన. ఇంకేనండి ఇది తెలుసాడు ఇదేనా. తర్వాత నావుడయ ఏదో చెప్పబోతోంది, నీ వాక్యాసుడే మాకు తెలుసులే, చక్కగా నువ్వు మాట మాత్రంలో నువ్వు చాలా నిష్ణాతురాలివి అని చెప్పి అంటున్నాడట. అన్నప్పుడు ఈ మాట నేర్పు ఇది ఏదైతే ఉందో దానికి ఎలా సూచిస్తుంది, ఏదైనా విషయాన్ని చెప్పేటప్పుడు సిగ్గుపడకుండా చక్కగా అవతల వారికి అర్థమయ్యేలాగా చక్కగా మంచిగా చెప్పేటువంటి ఉత్తమమైనటువంటి ఆచార్యులు ఎవరైతే ఉంటారో వారిని తెలియజేస్తుంది నానాదాయ్ నావుదే అని చెప్పినప్పుడు. సరే అందరి లోపల శ్రీరామాయణ లోపల ఒక పెద్ద మనిషికి మనం ఆచార స్థానం వచ్చాం. ఎవరో తెలిసినా ఆయన మన ఆంజనేయ స్వామి వారు. ఆంజనేయ స్వామికి ఆచార స్థానం దాంట్లో. ఎందుకంటే ఆ మహానుభావుడు చాలా గొప్పవాడు కదా ఆంజనేయ స్వామి. తర్వాత విడిపోయేటటువంటి దూరంగా ఉన్న జీవుల్ని, ఇది పరమాత్మ అయిన రాముణ్ణి అంటే సీతారాముల్ని కలిపినటువంటి ఘటకుడు కదా ఆంజనేయ స్వామి. అయితే ఎప్పుడైతే మొట్టమొదటిసారి రామచంద్రుని చూశాడో వెంటనే గుర్తుపట్టాట. ఏమని, వచ్చినవాడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే అవతరించాడని గుర్తుపట్టాట. ఏం చెప్పాడు, కొన్ని మనకు ఒక 10 శ్లోకాల్లో మనకు అందరూ ఇస్తారు శ్రీరామాయణం లోపల. అంటే ఏమని చెప్తాడు అందులో మనకు, ఇదిగో నీరు కనుక ఇలాంటి వాళ్ళు అనే అసలు మొట్టమొదటి ఒక క్వశ్చన్ వేశాడు, సర్వభూషణ భూషాల శివధర్మ విభూషిత అని చెప్పిన ఒక మాట అన్నాడు. అంటే అంత చక్కగా భూషణములు ఆభరణములు ధరించేవాళ్ళు ఏమిటి అవన్నీ కూడా ఎక్కడ పెట్టారు, వదిలేసి ఇలా వచ్చారే ఏం కారణము అని చెప్పని అడిగాడు. అనంగానే రామచంద్రుడు అనుకున్నామ్మా నేనేమో ఇంకెక్కడ 4 ముక్కలు మాట్లాడిస్తూ మన కోపం ఉంచేలా ఉన్నాడు అనుకున్నట్ట. ఎందుకుట నా అవతార రహస్యాన్ని బయట పెట్టేలా ఉన్నాడు ఈయన అనుకున్నట్ట.
అనుకొని ఏమన్నా ఇదిగో నాయన లక్ష్మణ చూసావా అని చెప్పి లక్ష్మణ స్వామి చూసి కొన్ని మాటలు చెప్తారు ఆయనతోటి. ఏమన్నా తెలిసినా ఇక్కడ సర్వభూషణ భూషాలు కిమర్థం విభూషిత అంటే ఆభరణాలు కూడా తీసుకొచ్చి వచ్చామని అడిగాడు. ఆభరణాలు అంటే ఏమిటి? పెద్దవాళ్ళకి ఆభరణాలు ఏమిటో తెలిసిన శంకు చక్రములు గద, భక్తులు కాని వాళ్ళకి ఆయుధాలు, కానీ భక్తులు కానీ కూడా అవి ఆభరణాల కిందే కనిపిస్తాయట. మనం కూడా చేయిస్తాం కదా. ఏం చేశారు మీరు? వెంకటేశ్వర స్వామి కోవిదానండి స్వామివారికి మేము బంగారు కవచం చేయించామండి, తర్వాత శంకు చక్రం కూడా అంటుంటాము కదా. అది మీరు ఇచ్చింది ఆభరణాలా లేక ఆయుధాలా అంటే మీ దృష్టిలో ఆభరణాలు, శత్రువులకు మాత్రం అది ఆయుధాలు అన్నమాట. అయితే గుర్తుపట్టారన్నమాట. అంటే అన్నిటికన్నా వైకుంఠం నుంచి ఇక్కడికి ఏం చేశారా మీరు అనగానే గుర్తుపట్టారు, నా అవతారహాన్ని గుర్తుపట్టారు అనుకున్నారు. అని వెంటనే లక్ష్మణస్వామితోటి ఇట్లాంటి వాది కనుక దూత కనుక ఎవరికైతే ఉంటారో, ఏ రాజుకైతే ఉంటారో ఏ కార్యం సిద్ధించదయ్యా లక్ష్మణ అని చెప్పని ఈ లక్షణం ఎలా గుర్తుపట్టానో అడుగుతామో చెప్తాను నేను. నా ఋగ్వేద వినీతస్య నా ఋగ్వేద వినీతస్య నా యజుర్వేద ధారిణ నా సామవేద విదుష శక్యమేవం ప్రభాషితుం అని చెప్పన్నాడు. అంటే ఏంటి? ఋగ్వేదాన్ని చక్కగా చదువుకోని వారికి, యజుర్వేదాన్ని ధరించినటువంటి వారికి, తర్వాత సామవేద పండితుడు కాని వారికి ఇదిగో ఈ విధంగా చక్కగా మాట్లాడటం అనేటువంటిది సాధ్యం కాదయ్యా. ఎందుకంటే అజాయమానో బహుధా విజాయతే మనకి వేదం. తర్వాత ఇంకోటి ఏం చేస్తుంది మనకి పురుషోత్తమ చెప్తుంది. దాంట్లో మనకి చెప్తారు దీని లోపల పరమాత్మ అనేటువంటి సహస్వీరుష పురుష సహస్రాక్ష సహస్రపాత్ ఆ పరమాత్మ వైభవం అందులో చెప్తాడు. దాని తర్వాత ఛాందోగ్యోపనిషత్తులు అని చెప్తారు. కప్యాసం పుండరీకమేవం అక్షిణి అని. ఇదంతా కూడా వేదాల్లో ఉండే రహస్యాలు తెలిస్తే కానీ అందులో ఉండేవాడు పరమ పురుషుడు నారాయణ గారిని గ్రహించాడు. ఇది గ్రహించాడు అయినా అని ఒక మాట అన్నాడు. తర్వాత నూనం వ్యాకరణం కృత్స్నం అనేన బహుధా శృతం బహుళాహరతానేన నకించిదపశబ్దతో ఇంతసేపు మాట్లాడుతున్నాడే పెద్ద మనిషి, ఒక్క అపశబ్దం కూడా లేదయ్యా. మొత్తం అంతా కూడా ఒక వ్యాకరణ దోషమే లేదు. తర్వాత ఇంకోటి ఏమిటి? గురువుల దగ్గర పెద్దల దగ్గర సేవించాడయ్యా ఆయన, అది తెలుస్తోంది ఈ మాటల్ని బట్టి. బహుయాహరతానేన నకించిద అపశబ్దం, ఒక్క అపశబ్దం కూడా లేదు. ఆంజనేయ స్వామికి గురువు ఉన్నాడండి, ఉన్నారు కదా, ఆచార్యుడు ఉన్నారు కదా, సూర్య భగవాన్ ఈయనకి ఆచార్యుడు. కాబట్టి ఇది చెప్పాడు. చెప్పేసి హనుమంతుడు యొక్క నోట్ చక్కగా మూసేసినట్టు అయింది. అప్పుడు చక్కగా మూపి మీద ధరించాడు, తీసుకొని సుగ్రీవాదుడికి పరిచయం చేశాడట. కాబట్టి ఎలా ఉంటుందంటే ఉత్తమమైన ఆచార్యుని సూచిస్తుంది. తర్వాత కూడా నంగాయ్ అంటే పూర్ణత్వము. ఎప్పుడు కూడా ఆచార్య లోపల కనుక పొంగి పొరవేటువంటి వేదాంత రహస్యాలు, రామాయణ భారత ఇతిహాస పురాణాలు మొత్తం ఏదైతే ఉంటుందో అప్పుడు వారికి పూర్ణత్వం అనేటువంటిది. ఈ పూర్ణత్వం ఎప్పుడు పరిపూర్ణ అవుతుందంటే మంచి చాలా మంది శిష్యులు కనుక ఉన్నట్టయితే అది ఇంకా పూర్ణత్వం సంపూర్ణ అవుతుంది. అంటే తనకి జ్ఞానం ఉండాలి. తర్వాత జ్ఞానాన్ని అంగీకరించే శిష్యుడు కూడా వాడు కనుక పరిపూర్ణంగా వాడు కూడా ఉంటే నిజమైనటువంటి పూర్ణత్వం అది. ఇప్పుడు ఆరు పెళ్ళి అయిందండి, కదా 4-5 పిల్లలు ఉంటాయి కదా, దాని లోపల అప్ప ఇవి చక్కగా మంచి కన్నతల్లి అండి అని చెప్పి అంటాం. అలా ఉంటుంది. అలాగే నానాదాయ్ నావుడి అని చెప్పి ఇందా మనం చెప్పుకున్నట్టుగా ఏ విధంగా సంకోచం లేకుండా ఆవిష్కరించడము, తర్వాత చక్కటి మాట నేర్పు కలవాళ్ళు అని చెప్పి అంటున్నారు. తర్వాత శంగోడు చక్రమేందుందల కయ్యం పంగయ్యక్కన్నానే పాడ ఇగదో రెంబావాయి అంటే శంఖచక్రమును ధరించినటువంటి చక్కటి దీర్ఘబాహుడైనటువంటి తర్వాత పంకజ నేత్రుడైనటువంటి భగవాను గురించి పాడాలి అని చెప్పి అంటున్నారు. అంటే ఒక డౌట్ రావాలి ఇక్కడ, గోపాలకృష్ణుడికి శంకు చక్రాలు ఉన్నాయా? ఎస్, ఉన్నాయి శంకు చక్రాలు ఆయనకి. అయితే అందరికీ అన్ని వేళలా ఎప్పుడు కనిపించవు. కొంతమందికి తన వాళ్ళకి మాత్రమే, తన నమ్ముకున్న భక్తులకి మాత్రం అది కనిపిస్తాయట. మొత్తం చెప్పాలంటే కారాగృహం లోపల తల్లికి తండ్రికి కనిపించారు కదా స్వామి. సమద్భుతం బాలకమంబుజేక్షరం చతుర్భుజం శంఖగజాయుధం అన్నాడు కదా భగవానుడు. ఆయనకే ఆశ్చర్యం అద్భుతం అనిపించింది కదా. కాబట్టి మనకు అక్కడ అదిగో అక్కడే మొట్టమొదటిగా చూపించారు. దాని తర్వాత ద్రౌపది కూడా తెలుసు ఎప్పుడు చూపించాడు ఏమో. శంఖచక్ర కదా తానే ద్వారక నువ్వే అచ్యుతాంతి కదా ఆవిడ. తర్వాత పౌంతక వాసుదేవుడు వారికి తెలుసు, నీకేనా శంకు చక్రాలు, నాకు కూడా శంకు చక్రాలు, నీకేనా వాసుదేవుడు, నా పేరు కూడా వాసుదేవుడే అని చెప్పి ఒక శంకు చక్రాలు చేయించుకున్నాడు. చెక్కతో చేసిన గరుపంతుని ఒక యంత్రం నీతో చేసుకున్నాడు. దాంతో తిరిగేవాట కాశీలో. అక్కడ ఆ రాజైనటువంటి పౌండ్రక వాసుదేవుడు అయితే ఓ రోజు వర్తమానం పంపించాడు. చూడు, నువ్వు వాసుదేవుడు, నేను వాసుదేవుడు, ఇద్దరు వాసుదేవుడు ఈ భూమి మీద ఉండడానికి వీల్లేదు. ఒక వాసుదేవుడు ఉండాలి, ఆ వాసుదేవుడిని నేనే. నువ్వు నీ శంఖ చక్రాల దగ్గర వదిలిపెట్టి అన్నాడు. ముందుగా నీ చక్రాన్ని వదిలే అన్నాడు. అనగానే సరే
మీరు ఏం చెప్తా చేస్తాన్నాడు, చక్రాన్ని వదిలేశాడు స్వామి, అది ఇది సంహరించింది అని చెప్పని. అలా మనకి చాలా మంది పెద్దలందరికీ కూడా తెలుసు. కుర్రాడు సభలో ఉన్నటువంటి ఆ ధృతరాష్ట్రుడు ఉన్నవాడు వాళ్ళు దేవుడు దృష్టించారు, అక్కడ వాళ్ళకి తెలుసు. ఇట్లా చాలా మంది పెద్దలకి తెలుసు. అలాగే శంఖము అంటే ఏమిటి, మనకి అకార ఉకార మకారాలు వచ్చి కూడుకుంటే ఓంకారం, ఆ ఓంకార నాదం ఆ ఓం అని వస్తుంది కదా, అది శంఖముని. తర్వాత మనకి దీంట్లో పంకయ్య కన్నానే పాడ అంటే మనకి నాలుక ఉన్నందుకు మనం ఏం చేయాలండి, పరమాత్మ గురించే పాడాలి. నమామి నారాయణ పాద పంకజం కరోమి నారాయణ పూజనం సదా వదామి నారాయణ నామ నిర్మలం చెప్పారు మనకి. అది అలాగే జిహ్వే నాలుగుండి నీకు ఎందుకు పాడాలి వాడి గురించి, పంకజం గురించి పాడాలి. జిహ్వే కేతయ కేశవం మురళి గుంచేతో భజ శ్రీధరం అని చెప్పారు కదా. అయితే అద్భుతమైన పాసం ఏదైతే ఉందో దీంట్లో మనకి తొందరది పొడి ఆడువారు ఉత్తరనారాయణుడు అంటాం కదా, ఆ మహానుభావుడు ఆ ఆడువారు దీంట్లో మేలుకొలిపారు. ఉంగర గుణక్కలై తోటత్తువా వీడని చెప్పినప్పుడు, చక్కగా తోట అని చెప్పినప్పుడు తొందరది పొడి ఆడువారు చక్కగా ఆయన మెయింటైన్ చేసినటువంటి అద్భుతమైనటువంటి నందనవనం. ఏదైతే మల్లెలు మంచి సంతెంగలు రోజాలు, తర్వాత మంచి పరిమళించే తులసి, ఇది గుర్తుట. తర్వాత శంగలు నీరు వాయినగలంతో అంటే పరిపూర్ణమైనటువంటి పుష్ప సమృద్ధి. తర్వాత శంగలు పొలికూరే చెప్పిన తవత్తవడు అన్నప్పుడు చక్కగా ఈ విధంగా మనం మాలిన్యం లేనటువంటి చక్కటి నిజమైనటువంటి పరిశుద్ధి కలిగినటువంటి ఏదంటే మన విరక్తులైనటువంటి ఆడవాళ్ళు అని చెప్పి చెప్తారు. అలాగే మనకు తంగడు తిరుక్కోయిల్ శంగిరువాను పోహింగారు అంటే తంగడు తిరుక్కోయిల్ అంటే కోయిల్ అంటే మనకి ఏంటి, శ్రీరంగము అని చెప్పిన అర్థం. ఎందుకు కోయిల్ అంటే, శ్రీరంగం అంటే మనకు కోయిల్, తర్వాత పెరుమాళ్ కోయిల్, తిరుమల అని 3. కోయిల్ అంటే శ్రీరంగం, తిరుకోయిల్ అంటే మనకు శ్రీరంగం. తిరుమాళ్ కోయిల్ అంటే కాంచీపురం వరదరాజ స్వామి సన్నిధి. తిరుమలై అన్నారనుకోండి వెంటనే వెంకటేశ్వర స్వామి శ్రీనివాసుడి సన్నిధి మన తిరుమల తిరుపతి అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏమంటారు, తిరుక్కోయిలు శంకరివాను పోషించారు అంటే వీరి చేత ఇది తాళములు ధరించి, ఇక్కడ వీరి చేతులు ఏమిటి చక్కగా పుష్పమాలికలు ఇవన్నీ కూడా ధరించి వీరు వెళ్తున్నారట. వెంగళయమున్న ఎడుపువాన్ అంటే మేలుకొలిపేవారని చెప్పని. వీరు ఎవరిని గురించి మేలుకొలిపారు, సాక్షాత్తు శ్రీరంగనాథుడు ప్రేమించినటువంటి భగవానుడు శ్రీరంగనాథుడిని చక్కగా వీరు తిరుపల్లి ఎడుచి అనేటువంటి అద్భుతమైన ప్రబంధంతో వీరు మేలుకొలిపారు కదా. ఎంగళయమున్న ఎడుపువాన్ వాయికేశం నంగాయ్, మరి చక్కటి భగవద్గుణ పరిపూర్ణుడు నంగాయ్ అని చెప్పినప్పుడు. తర్వాత నానాదాయ్ నావడయాయ్ అంటే భగవద్ విషయాన్ని ఆవిష్కరించడం లోపల ఏదైతే సంకోచం కానీ, తర్వాత ఏదైనటువంటి ఒక సిగ్గు పడకుండా సంకోచం లేకుండా భగవద్ వైభవాన్ని ఆవిష్కరించడంలో నిష్ణాతులుట. కానీ మంచి వాగ్వైభవం కలవారు, వాక్చాతుర్యం కలవారు అని చెప్పంటున్నారు. సంకోచపడకుండా ఆవిష్కరించేవారు. ఎలా ఆవిష్కరించారు, తిరుమల అనేటువంటి ఒక 40 పాఠాల పైన ప్రబంధం ఉంది మన తొందరడి కూడా వారు అనుగ్రహించినటువంటిది. దాంట్లో విషయం చెప్తారు, ఇదిగో మత్తరు దైవం ఉండే మానిదారు అంటారు. మత్తరు దైవం ఉండే, శ్రీరంగనాథుడు మించినట్టు ఇంకో దైవం ఉన్నారా, మీరు నా తలకాయ నరకండి నేను చావను, కానీ మీరంత సిద్ధంగా ఉన్నారా, మీ దేవతలు అంటున్నారు. ఇంకా ఏ మాత్రం సంకోచం లేకుండా సిగ్గుపడకుండా ఆవిష్కరించిన అనుభవాలు. అంతేకాకుండా ఇంకోటి ఏం చెప్తారు, వాళ్ళ ఆయన తిరుమల ప్రబంధం లోపల ఈ ప్రపంచంలో 4 వేదాలు చదువుకొని మొత్తం పరిపూర్ణమైన వారు ఎవరైనా ఉన్నప్పటికీ వారి కనుక పెరుమాళ్ళు భగవానుడు పరతత్వాన్ని తెలియలేదా, ది వెరీ మూమెంట్ వారు చండాడు కంటే కూడా హీనుడి కింద లెక్క చేయాలని చెప్పన్నారు. ఇదే కదా ఆవిష్కరించడం అంటే. తర్వాత ఎవరైతే చాలా చాలా తక్కువ కులంలో పుట్టినప్పుడు కూడా మన శ్రీరంగనాథుడు అంటే భగవానుడు మించినటువంటి వారి ప్రపంచం లేదనుకుంటే ఎంత వేదాలు చదువుకున్నట్టు వారి కంటే కూడా అగ్రస్థానంలో దిగుతున్నారు చండాడు కూడాను అని చెప్పారు. అంతేమిటి, సంకోచం లేకుండా సత్యాన్ని ఆవిష్కరించడంలో ఒక చక్కటి వాగ్వైభవం కలవారి మా అనుభవాలు. నానాదాయ నావుడియాయ్ శంగోడు శకలనేందుల కయ్యం పంగే కన్నానే పాడ, శ్రీరంగనాథుడిని తప్ప ఇతర వేదాల గురించి పాడలేదు ఈ ఆడవారు. కాబట్టి మన తిరుపతి నుంచి ప్రబంధము, తిరుమల ప్రబంధం కేవలం శ్రీరంగనాథుని గురించే పాడాట. వెంకటేశ్వర అప్పుడప్పుడు అనుకుంటారా, అయ్యో నాకు కొత్త ఉంది, ఒక్క శ్రీరంగనాథుడికే ఒక బిరుదు ఉంది, 10 వారు పాడు తిరుమల అని చెప్పిన ఆయనకు ఒక్కరికే బిరుదుట. 10 వారు పాడారు ఆయన గురించి. కానీ ఈ ఒక్కరే ఈ చోళమండల సూర్య ఎవరైతే ఉన్నారో ఈ మాత్రం నా గురించి పాడలేదు. అబ్బా అది పాడుంటే నేను కూడా 10 మంది ఆడవాడు పాడిన తిరుమలు అది అన్న పేరు నాకు కూడా వచ్చేది అని అనుకుంటాక మన శ్రీనివాసుడు. కాబట్టి అద్భుతమైన పాత్ర లోపల తొందరడిపోయాడు వారు ఎవరైతే ఉన్నారో ఆయన మహానుభావుడి గురించి మేల్కొల్పారు. ఈ పాత్ర లోపల తిరువరుందూరు అనేటువంటి దివ్యదేశం ఉంది, అక్కడ వేయించేటువంటి భగవానుడు కృష్ణస్వామి వారిని మేల్కొల్పాక ఈ పాత్ర లోపల ఇంత అద్భుతమైనటువంటి పాత్ర ఏదైతే ఉందో దీన్ని
చక్కగా మాకు దీంట్లో చిన్నటువంటి వాక్యాలు ఏం చేసి మీకు చెప్తాం, చక్కగా అందరూ చెప్పండి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. உங்கள் புறக்கடை உங்கள் புறக்கடை தத்துவாவியுள் தோட்டத்துவாவியுள் செங்கடுநீர் செங்கடுநீர் ஆய்நெழுந்து ஆய்நெழுந்து ஆம்பல் வாய் கூம்பினகான் ஆம்பல் வாய் கூம்பினகான் செங்கடு பொடி கூரை செங்கடுப்படி கூரை வெண்பருத்தவத்தவர் வெண்பல் தவத்தவர் உங்கள் திருக்கோயில் உங்கள் திருக்கோயில் இங்கிடுவானு போகின்றார் செங்கிடுவான் போகின்றார் எங்களை முன்னம் எங்களை முன்னம் எழுப்புவானு வாய் பேசும் எழுப்புவான் வாய் பேசும் நங்காய் எழுந்திராய் நங்காய் எழுந்திராய் அனாதாய் நாவுடையாய் நாணாதாய் நாவுடையாய் செங்கொடு சக்கரம் ஏந்தும் செங்கொடு சக்கரம் ஏந்தும் தடக்கையன் தடக்கையன் இங்கைய கண்ணானை பங்கைய கண்ணானை ஏதோரெம்பாவாய் அடேலோரெம்பாவாய். ஆண்டாளு திவ்ய திருவடிகளே சரணம். சோதிஷ்டமாலிகாபந்த கண்டபந்துரஜிஷ்டவே விசுச்சித தனோஜாயை கோதாயை நித்யமங்கலம். ஸ்வஸ்தி பிரஜாபதி பரிபாலயந்தாம் ஞாயேன மார்கேண மகிமைஷ. கோபிராமணேभ्यः शुभमस्तु नित्यं. लोकाः समस्ताः सुखिनो भवन्तु. जय श्रीमन्नारायण.